దేవునికి స్తోత్రము. కూడి వచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసు నామములో నా నిండు వందనాలు. అందరినీ ఆహ్వానిస్తూ మీకందరికీ దైవ ఆశీర్వాదం కలుగునుగాక. రండి ప్రభు వాక్యాన్ని ధ్యానించుకుందాము. నహము గ్రంథములో నుంచి మొదటి అధ్యాయము 9వ వచనం. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దాని నివారణ చేయును. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధాత్మ చేత మనందరినీ ఈ వాక్య భాగములోనికి నడిపించుడుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఏ దినమున మనల్ని ఆశీర్వదించి నీ కృపలో, నీ పాదపీఠంలో, నీ పాదసన్నిధిలో సమకూర్చలకే వందనాలు అయ్యా. గడిచిన వారమంతా మా మీద దాటింపజేసి ఉన్నాం. నీ దయగల హస్తము కింద మనల్ని భద్రపరిచి అయ్యా, ప్రతి కీడు నుండి, ప్రతి ప్రమాదం నుండి, ప్రతి ఒక్క రోగం నుండి అయ్యా, ప్రతి అనార్థాల నుండి కాపాడేందుకు వందనాలు. నీ కాపుదలను బట్టే, ఇదిగో ప్రభా, నీ ఆశీర్వాదాన్ని బట్టే ఇదిగో మేము ఈ ఆదివారము నీ సన్నిధిలో రాగలిగామయ్యా. అది నువ్వు ఇచ్చిన బుద్ధి, నువ్వు ఇచ్చిన విశ్వాసం, నువ్వు ఇచ్చిన నడిపింపును బట్టే మనసు కలిగి వచ్చి ఉన్నామయ్యా. ఇప్పుడు మాతో మాట్లాడటానికి తండ్రి చెవియోగ్య విధంగా, గ్రహించే విధంగా, సంసిద్ధులుగా అందరూ ప్రభువా అయ్యా నీ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి నీ మాటను, నీ స్వరాన్ని ఆలకించే విధంగా వినయ విధేయత కలిగినటువంటి భయభక్తులు కలగచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన వందనాలు. నీ సేవకుని మరుగుపరుచుకొని ప్రభు నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి నీ తైలాభిషేకం ద్వారా నింపి ప్రభు స్తోత్రము తండ్రి నాతో మా అందరితో మాట్లాడమని ప్రభు లైవ్ ద్వారా చూస్తున్నవారు, చూడబోతున్నవారు ఇదిగో ప్రభు స్తోత్రము తండ్రి అయా స్థానికంగా సమకూర్చిన బిడ్డలను బట్టి వందనాలు. ఇంకా రాలేని వారు వచ్చేటట్లుగా సహాయం దయచేయం ప్రభు స్తోత్రము తండ్రి అయ్యా. ఈరోజు ప్రభు ఏదైనా కారణాన్ని బట్టి రాలేను వాళ్ళకు వచ్చే విధమైన బుద్ధిని కలగజేయడమే కాకుండా అలాంటి వాతావరణ పరిస్థితి కలగజేయమని ప్రార్థిస్తున్నాం. దైవ సమ్ముఖుల గడపడంలో గొప్ప ధన్యత ఉంది, గొప్ప ఆశీర్వాదం ఉంది, గొప్ప ఉజ్జీవం ఉంది అని వచ్చే విధంగా నడిపిస్తామని నమ్ముచున్నానయ్యా. వచ్చిన వారందరినీ ప్రత్యేకంగా దీవించమని మా శరీరం, ప్రాణం, ఆత్మ నీకు అప్పచెబుతాం. సాతను సిగ్గుకరంగా నీ మహిమార్థంగా మేము గొప్పగా జీవంలో స్థలపొచ్చే ఆశీర్వాదంలో నిలబెట్టుటకు ప్రభు మమ్మల్ని నడిపించుతామని నమ్ముచ్చు. యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచి కూర్చుందాం. వాక్యం మీదకి ఫోకస్ చేద్దాము. నహము ఒక ప్రవక్త. ఈ నహముకు పేరు ఇంగ్లీష్లో కంఫర్ట్ ఆర్ కన్సోలేషన్ అంటారు. అంటే ఆదరణ, తెలుగులో ఆదరణ అంటారు. ఈ నహుమ్ అనే పేరు ఆదరణ, ఇంగ్లీష్లో కంఫర్ట్ ఆర్ కన్సోలేషన్. ఈ ఆదరణ ప్రవక్త పేరు నహుమ్ అనే పేరుకు ఆదరణ. ఈ ఆదరణ కలిగించటకే దేవుడు ఈ ప్రవక్తను పంపించాడు. ఎక్కడికి? అషూరు సామ్రాజ్యానికి, అషూరు దేశానికి. అషూరు దేశంలో ఉన్నటువంటి నినవే ప్రాంతానికి నడిపించాడు. మంచిగా వినండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇతని పేరుకు కొంచెం సిమిలర్ ఉంటుంది, నెహెమ్యా. కంఫర్ట్ ఆఫ్ యెహోవే, కంఫర్ట్ ఆఫ్ యావే. కంఫర్ట్ ఆఫ్ యావే అంటే యెహోవానే ఆదరణకర్త, యెహోవానే ఆదరణకర్త. నెహెమ్యా అనే మాటకు పేరుకు అర్థం. సరే, ఈ నహుము క్రీస్తు పూర్వము 630 నుండి 20 మధ్యకాలములో ఈ గ్రంథము, మరి ప్రవచన గ్రంథము రాసినట్టుగా చరిత్ర చెబుతుంది. హల్లెలూయా.
కనుక జాగ్రత్త విందాము వాక్య భాగాన్ని. ప్రియ దేని బిడ్డలారా, అషూరు రాజ్యము ఇజ్రాయేల్ ప్రజలకు శత్రుదేశం. అషూరు సామ్రాజ్యము ఇజ్రాయేల్ దేశానికి శత్రు రాజ్యం. ఎప్పుడెప్పుడు దేవుని మాట అవిధేయత కలిగి ఉంటుందో ఇజ్రాయేల్ ప్రజలు, అప్పుడప్పుడు అషూరు సామ్రాజ్యం వచ్చి వీళ్ళను గొప్పగా మరి కత్తివాత చేత వీళ్ళను హతమార్చి దోపుడు సొమ్ముగా వీళ్ళను చెర తీసుకుపోయేవారు, లేక దోపుడు సొమ్ముగా వీళ్ళని దోచుకునేవారు. ఎవరు? అషూరు వాసులు, అషూరు సామ్రాజ్య వాసులు. ఈ అషూరు మరి అన్యులు, దేవుని ఎరగని వారు, కానీ దైవ శత్రువు అయినటువంటి రాజ్యం. అయినా కానీ దేవుడు అందరిని సృష్టించిన వ్యక్తి గనుక ఈ అషూరు సామ్రాజ్యంలో నినివే రాజధానికి పంపించేవాడు. పలు సందర్భంలో తన భక్తులను పంపించాడు. దేవుడు కరుణామయుడండి, కృపామయుడు. అంతకుముందు ఒక ప్రవక్తను పంపించాడు. అప్పుడు ఇజ్రాయేల్ ఉన్నారు. కానీ ఈ నహుము పోయేటప్పుడు ఇజ్రాయేల్ ఆల్రెడీ మరి గొప్ప చెరపట్టబడ్డవారు అన్నమాట. ఇజ్రాయేల్ దేశం లేకుండా పోయింది ఈ నహుము అనే కాలంలో. అయినా ఆ ప్రాంతానికి దేవుడు పంపించాడు. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ఆగడాలు దేవుడు ఓర్వలేకుంటున్నాడు. మీరు ప్రవర్తించిన ప్రవర్తనకు ప్రతీకారంగా చేయబోయటానికి సిద్ధంగా ఉన్నాడు. మారు మనసు పొందితే తప్ప మీరు దేవుని ఉగ్రత నుండి కాపాడలేరు. ఆయన గొప్ప భయంకరుడు. ఆయన కోపం ఎవరు తాలుకోగలుగుతారు, ఎవరు నిలవగలుగుతారు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళందరినీ నా అనుమతితోనే మీరు చేశారు, కానీ మీ బలముతో, మీకున్నటువంటి జ్ఞానముతో, ఆలోచనతో కాదు. నేనే ఇదిగో నా ప్రజలను శిక్షించుటకు మిమ్మల్ని నడిపించాను. అయితే మీరేమనుకుంటున్నారు? చుట్టుపక్కల రాజ్యాలన్నీ కైవశము అంటే మేము స్వాధీనపరుచుకున్నాం, మేము దేవుని ప్రజలైన ఇజ్రాయేల్ను కూడా మేము హతమార్చాము, చెరపట్టబడినాము, చెర తీసుకుపోయామని విర్రవీగుతున్నారు అహంకారం, గర్వంగా. మీ చర్యలను బట్టి నేను ప్రతీకారము చేయబోతున్నాను. మీ చర్యలను బట్టి నేను ప్రతీకారము చేయబోతున్నాను. చూడండి 2వ వచనం, మొదటి అధ్యాయం 2వ వచనం. నహుం, యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహా ఉగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ చర్యలను బట్టి ప్రతీకారము చేయబోతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఒక శత్రు, దేవునికి విరోధులైనటువంటి శత్రు రాజ్యాన్ని కాబట్టి ఇంతగా ఆయన హెచ్చరిక చేస్తున్నాడు అనుకోవచ్చు. కానీ తన బిడ్డల వైపున కూడా నా మాట వినకపోతే, నా నడిపింపులో మీరు ఏకీభవించకపోతే, నా కృపలో మీరు నిలిచి ఉండకపోతే తప్పక దైవ ఉగ్రత మీ మీద ఉంటుంది అంటున్నాడు. ప్రతీకారము కలుగుతుంది మీరు చేసిన ప్రవర్తన బట్టి, మీరు నడిచిన విధానం బట్టి. నాకు మీరు విరోధులు అవుతారు, నాకు శత్రువులు అవుతారు. అందుకోసమే కదా ఇజ్రాయెల్ ప్రజలను ఈ దేశానికి అప్పచెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ దేశానికి అప్పచెప్పాడు. ఎవరికి అప్పచెప్పాడు? అషూరు. ఆ అషూరు రాజ్యానికి ఉన్న రాజధాని ఏంటి చెప్పండి? ఎవరు? నినెవే పట్టణం. అషూరు రాజ్యానికి రాజధాని, ఇజ్రాయెల్ దేశానికి రాజధాని యెరూషలేం. మన భారతదేశం యొక్క రాజధాని న్యూఢిల్లీ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి రాజధాని ప్రాంతానికి పంపించబడ్డాడు నహూం.
ఈ నహము ఎందుకు పంపించబడ్డాడు? నిజంగా వాళ్ళని శిక్షించడానికి పంపించబడ్డాడా? కాదు, వాళ్ళు హెచ్చరిక చేయటానికి. ఎందుకంటే ఆయన పేరులోనే ఉంది నహం, ఆదరణ చేయటానికి. అయితే మీరు ఏమనుకుంటున్నారు? మీ సొంత బలముతో, సొంత ఆలోచనతో, సొంత జ్ఞానముతో ఈ చుట్టుపక్కల రాజ్యాలని వశపరుచుకున్నాము, మాకు ఇక తిరుగులేదనుకుంటున్నారు. అంటే నన్ను గురించి మీరు దురాలోచన చేస్తున్నారా? ఇదివరకు ఒకసారి నేను తప్పించాను నీకు బాధను, రెండోసారి కూడా నేను బాధ తప్పించటకు, బొత్తిగా బాధను నివారించుటకు రెండోసారి కూడా మీ కటాక్షటకు వచ్చాను, పంపించబడ్డాను అంటున్నాడు. ఎవరు? నహుము ద్వారా దేవుడు పలుకుతున్న మాట, ప్రవచన దేవోక్తిగా ప్రవచన వాక్యం చెప్తున్నాడు నినవే పట్టణస్థులకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెహోవాను గురించి మీరు దురాలోచన ఏమి? ఇంకేమంటున్నారు? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దాన్ని నివారణ చేయును. నివారణ, బాధ రెండవసారి బాధ తీసుకొచ్చుకున్నారు మీరు. ఇదైతే భయంకరమైన రెండవ బాధ. మొదటి బాధ తొలగించాను, మీ ప్రవర్తన బట్టి తొలగించాను, మీరు మారు మనసు బట్టి తొలగించాను. ఇప్పుడు కూడా మారు మనసు పొందుకోండి. లేని ఎడల మీరు చేసిన చర్యలను బట్టి ప్రతిఫలం వస్తుంది, ప్రతీకారము జరుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తప్పక జరుగుతుంది. నా ఉగ్రత మీ పైన ఉన్నది అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దీని వాక్య భాగాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? దేవుని బిడ్డలమే కదా, మనం దేవుని బిడ్డలుగానే నడుస్తున్నాం కదా. ఇది మనకు కాదు అనుకుంటారు, కానీ దేవుడు అందరికి న్యాయకర్త. న్యాయంగా అందరికీ వారి వారి చర్యలను బట్టి న్యాయం చేసేవాడు. దేవుని మాట విన్నప్పుడు దేవుని కృప ద్వారా మనం స్థిరపరచబడతాము, దేవుని అనుగ్రహము పొందుకుంటాం, దేవుని ఆశీర్వాదం. ప్రియ దేవులారా, దేవుని మాట వినకపోతే మనం దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతాం. అందుకోసం దేవుడు మనల్ని ప్రేమించుండు కాబట్టి తన ప్రియ కుమారుని ఈ లోకంలో పంపించిన తెలుసా? మన మీద ఉగ్రత అంతా తన మీద కుమ్మరించటానికి. మనం తెలుసో తెలియక కొన్నిసార్లు హుషారుగా భక్తిలో ఉంటాం, కొన్నిసార్లు బలహీనమైపోతాం. మనకే రకరకాలుగా పరిస్థితుల వల్ల ఏమైపోతాం. ఒకసారేమో ఆసక్తిగా మంచి బైబిల్ చదువుతాం, మంచిగా ప్రార్థనలో గడుపుతాం, ఉపవాసం చేస్తాం, సువార్త చేస్తాం, దేవుని కార్యాలు చేయడం ధన్యతగా భావించి భారభరితంగా ఉండగలుగుతాం, బాధ్యతగా. కొన్నిసార్లు చేస్తామని, నాకు పని లేదా, నాకు చదువు లేదా, నాకు బాధ్యత లేదా, నాకు అని చెప్పి మనం అనవసరమైన భౌతికమైన కార్యాల వైపుగా ప్రభావితమైపోతాం. గుండెల్లో హృదయపూర్వకంగా దేవుని మీద ప్రేమ ఉంది, కానీ చేయలేకపోతాం. ఆయన మీద ప్రేమ ఉంది, కానీ ఆచరించలేకపోతాం, పాటించలేకపోతాం. తద్వారా ఏమైపోద్ది తెలుసా? దేవుని కార్యాలు లేనిటువంటి మన జీవితాల్లో మనకు తెలియకుండా దీనికి విరోధులుగా అయిపోతాం, భయం లేని తనముగా అయిపోతాం, భక్తి లేని తనముగా అయిపోతాం. ఇవన్నీ వెలిసి మన మీద దేవుని ఉగ్రత వచ్చేస్తుంది. అందుకొరకే ప్రభు సన్నిధికి వచ్చేది దైవ కటాక్షం ఆదరణ పొందటానికి. మనము దేవుని సముఖం నుంచి దూరం అయ్యేది దైవ ఉగ్రత కలిగే విధంగానే మన ప్రవర్తన కలగజేసుకుంటున్నాం. అందుకోసమే దేవుని సన్నిధిలో గడపడంలో మనకు ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో గడపడంలో ఆయన ఎదుగుతాడు అన్నమాట. నిన్ను గమనిస్తూ ఉంటాడు, నీ మీద ఆదరించటానికి, నీ మీద కనికరించడానికి. ఆయన కృప వాత్సల్యముల దేవుడు. అయితే ఏమంటే తెలుసా? దోషిని నిరపరాధిగా ఎంచాడు, అపరాధిని నిరపరాధిగా ఎంచాడు. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చినప్పుడల్లా
ఆయన కటాక్షం పొందుటకు వస్తున్నాం. ఎందుకంటే ఆయన కనికర సంపన్నుడు. ఆయన కనికర సంపన్నుడు. ఇటు చూడాలి సండి. ఇంటికి వేయించడం చదువుకో, ఇప్పుడు మాత్రం చదవకు, వాక్యం విను. అలాంటి ఉత్తమమైన భక్తులుగా జాబితాలో ఉండొద్దు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు టీచర్ లెసన్ చెప్పేటప్పుడు లుక్ ఎట్ ద బోర్డ్, లుక్ ఎట్ మీ అంటారు. క్లోజ్ ద బుక్స్, టెక్స్ట్ బుక్స్. ఆ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు చదవండి, మీకు డౌట్లు ఉంటే నన్ను అడగండి అంటారు. దట్ ఈస్ ద ప్రాసెస్. హల్లెలూయా. ఆధ్యాత్మిక కూడా అదే. ఆ టీచింగ్ ప్రాసెస్ అంతా ఆధ్యాత్మిక వైపు నుంచే వచ్చింది. ఓకే, కనుక వాక్యం చెప్పేటప్పుడు, దేవుని వాక్యం చెప్పేటప్పుడు చెప్పే వాళ్ళ వైపున చూడాలి. ఆ వాక్యం ఏమై ఉన్నదనేది మనం నేర్చుకునే విధంగా, వినే విధంగా ఉండాలి. తద్వారా విన్నది పాయింట్స్ చెప్పినప్పుడు, రెఫరెన్స్ చెప్పినప్పుడు నోట్ చేసుకుని అది ఇంటికాడ చదవాలి. మొత్తం అధ్యాయంతో చదవాలి, ఆ వాక్యము చదవాలి. ఆ వాక్యానుగుణమైనటువంటి నేర్చుకునేది ఆ టీచింగ్, ఆ ప్రీచింగ్ ఒకసారి మళ్ళా మనన చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ధ్యానించుకోవాలి. అప్పుడు దీవించబడతాం. ఇక్కడనే ఉత్తమమైన భక్తులకు చూపిస్తాం. ఇంటికి పోయిన తర్వాత బైబిల్ ఎక్కడో, పాటల పుస్తకం ఎక్కడో, మళ్ళీ చెంగబిల్ల, మళ్ళీ ఆ ప్రార్థన వచ్చేదాకా. దట్ ఈస్ నాట్ ప్రాసెస్ టు ఎడిఫై ఇన్ ద లార్డ్. అంటే మనము దేవుల్లో ఎదగడము ఆ క్రమం కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం అలా నేర్చుకునే విధానంలో ఆ పద్ధతులు తప్పించే విధంగా మన ఇష్టానుసారంగా ఉంటే మనం దేవుని వాక్యంలో ఎదగం. కాబట్టి వాక్యం వినండి. ఆతృత ఎక్కువ, పని తక్కువ. కాబట్టి ఆతృత బంద్ చేసి దేవుని వాక్యము వినాలి సావధానంగా. అప్పుడు మీరు దేవుని చేతి దీవించబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డోంట్ బి స్మార్ట్. ఇక్కడ టీచింగ్ అనేది చాలా ప్రాముఖ్యం. మనం ఏంటంటే ఆసక్తి ఎక్కువ, వినే తక్కువ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు పాస్టర్ ఏమని చెప్పబోతున్నాడని మనం ఇప్పుడే వాక్యం కింద మీద చదివిదే ఏం అర్థం కాదు. సో వాక్యం విన్నప్పుడు చక్కగా ఆ రెఫరెన్స్తో సహా విన్నప్పుడు మీకు అవగాహనగా పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ప్లస్ సేమ్ టైం అదే మైండ్తో ఇంటికి పోయిన తర్వాత నువ్వు చదువు, రెఫరెన్స్తో సహా ఒకసారి మనన చేసుకో, ధ్యానించుకో, అద్భుతం దేవుడు చేస్తాడు. ప్లస్ సేమ్ టైం ఆ చాప్టర్ మొత్తం చదువు. అప్పుడు కొంతైనా మీకు అవగాహన కలుగుతుంది. బట్ ఇప్పుడు నేను చెప్తున్నది మీరు బైబిల్ అది చదవలేరు, ఇది వినలేరు. మొత్తం అంతా కాంట్రవర్సరీ మొత్తం. అంటే ఏమైపోతుంది అంత చిక్కుముక్కు. అంటే నేను చెప్పేది నీకు అర్థం కాదు, బైబిల్ చదివేది నీకు అర్థం కాదు, ఏమి కాకుండా అయిపోతా. బట్ వినాలి, ప్రాసెస్ ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మాట నడిపింపును మనం ఏకీభవించకపోతే దైవ విరోధముగా తయారవుతాం, దేని శత్రువులుగా తయారవుతాం, దేవుని విరోధులుగా తయారవుతాం. అప్పుడు అంటాడు, మీ మీద నా కోపము ఉంటుంది కాబట్టి దాన్ని తాలుకునేవాడు ఎవడు? చదవండి 6వ వచనం. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అది బద్దలగును. వీళ్ళు చేసిన ఆగడాలు ఇంత అంత కాదు. అష్షూరు సామ్రాజ్యవాసులు, వీరికి దేవుని యందు భయభక్తులు బొత్తిగా లేదు. వారికి వారే ఇష్టానుసారంగా భక్తి చేసి, ఎవరికి వారు యమునా తీరుగా ప్రవర్తించి, మా సొంత బలముతో, సొంత జ్ఞానముతో, సొంత ఆలోచనతోనే రాజ్యాలు గెలుస్తున్నాం, మేము సింహాసనమును అధిష్ఠించబడుతున్నాం
ఆశ్రయులుగా అవుతున్నామని వారికి గొప్పగా ఊహించుకొని ఆ సృష్టికర్తకు విరుద్ధంగా దురాలోచన చేస్తున్నారు. ఇలా చేసినప్పుడే ఒకసారి ఒక ప్రవక్తను పంపించాడు. అతని పేరే యోనా. అందుకోసం అంటాడు, మొదటిసారి నేను తప్పించాను నా ఉగ్రత నుండి, రెండో బాధను కూడా నేను బొత్తిగా నివారించటకు చూస్తున్నాను, మీరు మారు మనసు పొందుకుంటే అంటున్నాడు. అది హల్లెలూయా. యోనా భక్తుడు క్రీస్తు పూర్వము 760వ సంవత్సర భాగంలో ఆయన పంపించబడి అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. ఇంతకుముందు ఇజ్రాయెల్ ప్రజలు ఈ నహుము కాలములో వాళ్ళు చెరపట్టబడ్డారని, అష్షూరు సామ్రాజ్యం చెరపట్టబడ్డారు అంటున్నామే. ఇజ్రాయెల్ రాజ్యం రెండుగా చీలిపోయింది. ఎప్పుడు చీలిపోయింది? క్రీస్తు శకములో, మరి దాదాపుగా 900 సంవత్సరాల్లో, 1000 సంవత్సరాల సమయంలో ఏమో దావీదు పరిపాలించాడు చక్కగా దేవుని చిత్తానుసారంగా. అతని కుమారుడు సొలొమోను కూడా 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించాడు. అతని కుమారుడైనటువంటి సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము కాలములో రాజ్యం రెండుగా చీలిపోయింది. ఉత్తర దిక్కునేమో ఇజ్రాయెల్ దేశం అన్నారు, దక్షిణ దిక్కునేమో యూదా దేశం అన్నారు. చెప్పండి, ఉత్తర దేశంలో ఏ దేశం ఉన్నది? ఇజ్రాయెల్. దక్షిణ దేశంలో ఏ దేశం ఉంది? యూదా దేశం. అట్లాగా రెండు రాజ్యాలు. దక్షిణ దేశము రెహబాము పరిపాలనలో దావీదుకి ఇచ్చిన మాట, వాగ్దానం ప్రకారంగా నీకు నా దీపం ఉంచుతాను, ఎందుకంటే నా చిత్తానుసారంగా నువ్వు పరిపాలించావు, నా హృదయంలో ఏమనుకుంటున్నా భూమి మీద ఆ విధంగా నా సంకల్పం చొప్పున నన్ను సేవించావు, పరిపాలించావు, ప్రజలకు దేవుని కృపలో దైవ ప్రణాళిక తెలియజేశావు నీ పాలనలో. కాబట్టి నిన్ను బట్టి ఈ సింహాసనము ఎప్పటికీ నిలబెడతాను నీ సంతతి వారికి. ఆయనకిచ్చిన వాగ్దానం ప్రకారంగా సొలొమోన్, రెహబాం, అలాగా దావీదు వంశస్థులు సింహాసనం మీద ఆసనులుగా ఉన్నారు. అది దావీదును బట్టి, దేవుడి మహాకృప దావీదు పట్ల దేవుడు కలగజేసిన విధానం బట్టి. హల్లెలూయా. అలాగా కొనసాగుతున్న పరంపరలో ఇజ్రాయేల్ యొక్క మొదటి రాజు యారోబాము, ఆయన కూడా దేవుడు ఎన్నుకున్నప్పుడు సమయంలో మంచి పరాక్రమశాలి, బలశాలి, ఎఫ్రాయిము గోత్రానికి చెందినటువంటి ఎట్టి చాకిరికి అధిపతిగా సొలొమోను కాలములో ఉన్న వ్యక్తి. మరి దేవుడు అతన్ని చూసి, అతని మంచితనము చూసి, అతని భక్తితనము చూసి ఆయన కృప ద్వారా అతని ఆ ఇజ్రాయెల్ దేశానికి రాజుగా ఎన్నుకోబడ్డా. రాజుగా ఎన్నుకోబడ్డ తర్వాత దావీదుగా ఎలా ప్రవర్తించాడో, నువ్వు అలా ప్రవర్తిస్తే దావీదుని ఎలాగా అభివృద్ధి పరచాను, హెచ్చించాను, నిన్ను కూడా అలా హెచ్చిస్తానన్నాడు. అయితే నా కట్టడాలు, నా ఆజ్ఞలు నువ్వు అనుసరించాలి, భయభక్తులు కలిగి నా నిబంధనను నువ్వు కొనసాగించబడాలి. అప్పుడు ఆ కాలములో దేవుడు యెరూషలేమును ఏర్పరచుకున్నాడు. పస్కా బలి ఆచరించుటకు, బలియాగమును ఆశ్రయించుటకు, బలిపీఠం మీద బలి అర్పించుటకు ఏటేటా ఎడికి రావాలి? యెరూషలేము. ఆ రాజు అక్కడ తప్పిపోయాడు అన్నమాట. యారోబాం తప్పిపోయి యూదా దేశానికి పోతే యూదుల వశం అయిపోతారు ప్రజలు. మళ్ళీ దావీదు వంశస్థులకే మళ్ళీ రాజ్యం అయిపోతుంది ఆ రాజ్యం అని చెప్పి దేవుడిచ్చింది కదా నీకు.
దేవునికి వేరుగా ఏది జరగదు కదా. జరిగింది యావత్తు ఆయన నుండే. దేవుని కటాక్షం పొందుకుంటే ఈ సింహాసనం ఇంకా స్థిరంగా నిలబడుతుంది తప్ప, నా ఆలోచన ప్రకారంగా అయితే అది తప్పక నా పదవీచితం అయిపోతుందంటే పదవి నుండి ఊడిపోతాను కదా అని జ్ఞానం లేకుండా అప్పటి నుండి ఆయనకు దురాలోచన, ఆయనకు వేరుగా దురాలోచన చేస్తూ ఉంటామండి. బేతేలు ఒక విగ్రహం, దాని ఒక విగ్రహం పెట్టి ఇది యెహోవా దేవుడు అని చెప్పి మొత్తం దైవ ప్రణాళిక విరుద్ధంగా ప్రజలను ఆగం పట్టించి అట్లాగా విగ్రహారాధన ఎక్కువగా అయిపోయిందన్నమాట. దైవ ప్రణాళికకు విరుద్ధమైన, దేవుని నడిపింపుకు విరుద్ధమైన వాతావరణం ఇజ్రాయెల్ ప్రజలు వచ్చిందనమాట. వీళ్ళని సరి చేయుటకు రకరకాలుగా దేవుడు మందలిస్తూనే ఉన్నాడు. యూదా దేశం నుంచి ప్రవక్తలు పంపించి వాళ్ళు చక్కబరిచే విధంగా అట్లాగా పంపించబడుతూ ఉంటే ఒక దఫలో ఒక అనుకూలంగా ఉన్నట్టుగా ప్రతికూలంగా ఉన్నట్టుగా ఎక్కువ యూదా ప్రజల కంటే బష్టపట్టే విధంగా దేవుని ప్రణాళిక దూరమైనట్టుగా అయిపోయారు. హల్లెలూయా. అలాగా అయిపోయినప్పుడు అన్య దేశంలో ఎక్కువగా రాజ్యంగా గొప్పగా ప్రబలుతుంది సామ్రాజ్యంగా అష్షూరు సామ్రాజ్యం. అష్షూరియులు లేపబడ్డారు. దేశాల మీద దండయాత్ర చేసి కైవసం చేసుకుంటున్నారు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు మాటి మాటికి యుద్ధానికి వచ్చి వీళ్ళ యొక్క సొమ్ములు, నగలు, ధాన్యము అంతా కొల్లగొట్టిపోతున్నారు, దోచుకొని పోతున్నారు. పన్ను కట్టుమని, కప్పం కట్టుమని వీళ్ళ మీద అజమాయిష్ అధికారం చెలాయించిన కొద్దీ వీళ్ళు భయపడి పన్ను కడుతున్నారు, కిస్తు కడుతున్నారు. శిస్తు కడుతున్నారు అంటే పన్ను కడుతున్నారు, ట్యాక్స్ కడుతున్నారు. మేము లోబడుతు, మీ దాసోళం, మేము మీకు దాసులుగా అయిపోతున్నామని అప్పచెప్పుకున్నారన్నమాట. వాళ్ళకి బలము లేక, ఎందుకంటే దేవుని బలము లేదు, భక్తి బలం లేదు, వాళ్ళకు లోబడిపోయారు. ప్రియా దేని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుని భక్తి లేకపోతే, ఆత్మ బలము లేకపోతే మనం ఏం చేస్తాం? సమస్యలకు ఓడిపోతాం, దాసులం అయిపోతాం, పనికి దాసులం అయిపోతాం, అప్పులకు దాసులం అయిపోతాం, బాధలకు దాసులం అయిపోతాం, పరిస్థితులకు ఏమైపోతాం? బానిసలం అయిపోతాం. దేవుడు ఏమంటున్నాడు? ఏ విషయంలో బానిసలు కాకుండా పనికి కానీ, ఈ భౌతిక కార్యానికి కానీ, అప్పులకు కానీ తిప్పల్లో పడిపోకుండా నా మాట విని జీవించమని, అప్పుడే మీకు ఆశీర్వాదకరముగా మీ క్షేమాభివృద్ధి కలిగి ఉంటారు అని చెప్పిన దేవుని మాట చాలా మనం పెరిచమని పెడతాం. అసలు బైబిల్లో ఉన్నదంతా దేవుని మాట లోబడడానికి. అదే మనకు చేతనైతలేదు. ఉదయం సాయంత్రం వాక్యం చదువుతాం, ప్రార్థనకు వస్తాం, కానీ అదొక్కటే మనకు ఇబ్బంది కలిగి. అందుకోసం ప్రతిదినము దేవునితో నడవాలి, దేవుని అడగాలి. ప్రభువా నీకు లోబడే విధంగా నీకు విధేయత కలిగి ఉండడం, దేవుని మీద విశ్వాసం ఉండడం మంచిది. విశ్వాసం ఉన్నది విధేయత కలిగినప్పుడే ఆ విశ్వాసం నీ జీవితంలో కార్యరూపం దాల్స్తుంది. అంటే అనగా దైవ కటాక్షం పొందే విధంగా నీకు అనుగ్రహం వస్తుంది, మీకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. చాలామంది విశ్వాసం ఉంచుతారు గాలికి ధూళికి పేరుగా, కానీ విధేయత చూపించాం. భక్తికి విధేయత, విశ్వాసం అనున్నది విధేయతతో కూడినదే విశ్వాస జీవితం. అవిధేయులు అయిపోతున్న కారణాన్ని బట్టి మనం దేవుని సన్నిధికి వస్తున్నాం ఎక్కడెక్కడ. ఎందుకంటే ఒక 99% విధేయత కలిగి అవిధేయత ఉంటే మళ్ళీ మొదటికి వస్తాం మళ్ళా. కాబట్టి దైవ ఉగ్రత నుండి కాపాడబడటానికి వచ్చి ఎవరిని సరిచూస్తున్నాం? తన అభిషక్తుడైన క్రీస్తు వైపున లోబడుతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆ ఉగ్రత, మన మీద ఉన్న ఉగ్రత తన ప్రియ కుమారుడి మీద పెట్టి షిఫ్ట్ చేసి ఆయన ద్వారా మనకు రక్షణ కలగజేస్తున్నాడు. ఎంత అద్భుతమండి. హల్లెలూయా. అందుకోసము ఈ దుష్ట లోకం ఏం చేయాలి తెలుసా? ఆ సృష్టికర్తకు
ఆయన అభిషక్తుడికి విరోధంగా ఆలోచన చేస్తారంట. కీర్తన 2వ కీర్తన మొదటి 3 వచనాలు చూడండి. కేవలం అశూరులే వారు కాదు, లోకమంతా అశూరమయమైనటువంటి రీతిగా దుష్టుని యొక్క ఆలోచనతో సృష్టికర్తకును అభిషక్తుడైనటువంటి క్రీస్తుకు విరోధంగా లేస్తున్నట్ట, దురాలోచన చేస్తున్నట్ట భూరాజులు కలిసి. చదవండి. అన్య జనులు ఎలా అల్లరి రేపుచున్నారు. చూడు, క్రైస్తవ బిడ్డల మీద, క్రీస్తు మీద అన్య జనులు ఎలా అల్లరి రేపుచున్నారు. జనములు ఎలాగ వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను వారి యొద్ద నుండి పారవేదము రండి అని చెప్పుకొనుచు భూరాజును యెహోవాకును ఆయన అభిషక్తుని విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఇది ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు నడుస్తుందన్నమాట. వాళ్ళను క్రీస్తు నుంచి వాళ్ళని కదలిద్దాము, వాళ్ళ దేవుల్లో ఉండనియకుండా వాళ్ళని డిస్టర్బ్ చేద్దామని అల్లరి రేపుతున్న క్రైస్తవుల మీద ఆ రోజుల నుంచి ఈరోజు సామ్రాజ్యాల నుంచి ఈ దినం వరకు సృష్టికర్తకు ఆయన నుండి వచ్చినటువంటి అభిషక్తునికి, తన ప్రియ కుమారుడైనటువంటి అభిషక్తునికి విరోధంగా ఆలోచన చేస్తూ అల్లరి రేపుతున్నారు. నిన్నటి దినాన బీహార్ అనుకుంటా, బీహార్ కాదు, మధ్యప్రదేశ్లో ఒక మంత్రివర్యులు చెప్తున్నారు, మహిళా దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు చెప్పి వాళ్ళకు చేయవలసినటువంటి కార్యక్రమం చెప్పడానికి లేదు, వాళ్ళకు దమ్ము లేదు, వాళ్ళకు బాధ్యత లేదు, అలాంటి గడ్స్ లేవు, అలాంటి ప్రేమ, అలాంటి తత్వము, అలాంటి ఇతరులకు సహాయం చేసేటువంటి మనసు లేదు. దుర్మార్గులు ఉన్మాదంతో వచ్చారు కదా, ఒక మత చిచ్చులు పెట్టి గద్ద మీదకి వచ్చారు కదా. అంటాడు బీజేపీ అంటాడు, ఇది యాంటీ కన్వర్షన్ బిల్లు తీసుకొచ్చినా కూడా క్రైస్తవులు సువార్త చేయక మానతలేరు. కాబట్టి యాంటీ బిల్లు కాదు, మరణ బిల్లు పెడదాం. ఎవరైనా సువార్త చెప్తున్నాడు అంటే అది ఎంత రెచ్చగొట్టే విధంగా ఇప్పటికీ జరుగుతుంది. సువార్త చెప్తేనే మత మార్పిడి. అనే మతమే ఎట్లా మారుతుంది బాయి? ఒక నెల పిల్లోనికి, ఆ చిన్న పాపగా బేబీకి నీళ్లు తాగిస్తేనే తాగలేడు, దాహం అయితేనే తాగుతాడు. ఒక నెల అబ్బాయికైనా లేకపోతే ఒక నెల శిశువు అయినా, ఒక 6 నెలలు శిశువు అయినా, ఒక చిన్న పాపకైనా బాబుకైనా మనం తాగిస్తే తాగుతాడండి. అలాంటి స్వార్థ చెప్పగానే నమ్మే విధంగా అంటే మభ్యపెడతాడు. ఇదంతా బక్వాస్ అన్నమాట. ఇదంతా కుట్రతో జరుగుతుంది. దుష్టుని యొక్క ఆలోచన అల్లరేపటానికి భూరాజులు కేవలం మన భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రియాదేవులారా, చినికి గాలివానైనట్టుగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల మీద పెద్ద విధ్వంసము రేపబడుతుంది. జాగ్రత్త. దైవ అనుగ్రహం పొందుకునే తప్ప ఈ భక్తితో మనం నిలబడలేమండి. దేవుని కృప ఎప్పుడు మనం పొందుకోవాలి. మామూలుగా ఓడిపోయేటువంటి భక్తి నిలబడలేరండి. అందుకోసమే స్వతంత్రంగా స్వేచ్ఛగా భక్తి చేయాలి. బలవంతంతో ఊకే ఎద్దుడు కదా, నాగలి దున్నే వ్యవసాయకుడు ఊకే ఇట్లా ముళ్ళు కర్రతో పొడిచిన కొద్దీ దాని వెనకాల ఉన్నటువంటి దాని యొక్క తుంటి మీద ఎంత గాయమవుతుంది. కొన్ని దొంగ లండు ఎడ్లు ఉంటాయి, ఎంత కొట్టినా కొన్ని తొందరగా ఇట్లా అనగానే 10 అడుగులు వేస్తుంది. నాగట్టి ఏదేమంటే దాన్ని ఏమంటే కాడని ఎత్తంగానే ఇట్లా వస్తాయి కొన్ని ఎడ్లు, వెంటనే వస్తుంది. దానికి ట్రైనింగ్ అయిపోయింది. జా అంటారు కదా, జా ఏదో వాళ్ళ భాషలో వాటికి అలవాటైన భాష మాట్లాడుతున్నప్పుడు
అసలు నిజంగా వ్యవసాయుడు, ప్రేమగల వ్యవసాయకుడు అసలు కొట్టరు. రా కొంచెం తోకని ఇట్లా అంటే ముందుకు పోతాయి. అంత ప్రేమగా. ఎందుకంటే తరచుగా నేను అంటే వ్యవసాయదారులు మాట్లాడుతున్నప్పుడు విన్నాను. కానీ కేటీఆర్, యుఎస్ఏలో చదివినటువంటి కేటీఆర్ గారు కూడా తరచుగా ఏడ్చిన ఎడ్లు వ్యవసాయం హెచ్చిపోలేదు. ఒక మంచి సామెత చెప్తున్నాడు. బట్ వ్యవసాయదారులు ఏడ్చే విన్నప్పుడు దేశము బాగుపడేది. అలాగనే ఎడ్లు ఏడిస్తే వ్యవసాయము ఫలించబడదు. అట్లనే ఈ వ్యవసాయదారుడు ఎడ్లను చాలా చక్కగా చూసుకుంటాడు, మంచి మేత పెడతాడు, మంచి ఆరోగ్యం చూసుకుంటాడు. వాటి కోసం వాటికి స్నానం చేపిస్తాడు. దానికి జొర్రీగల్లాగా కొన్ని ఉంటాయన్నమాట, పశువులకు పట్టే, అవి అన్నీ తీసేస్తారు. పురుగులను చక్కగా వాళ్ళను పిల్లలాగా చూసుకుంటారు అన్నమాట ఎడ్లు. అఫ్కోర్స్ ఇప్పుడంతా ఎడ్లమయం తొలగిపోయి ఇప్పుడు అంతా మిషనరీ, ట్రాక్టర్ దున్నడం, హార్వెస్ట్ మిషన్స్ అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి పాతయే మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా మిగతా వేరే జిల్లాల్లో వ్యవసాయదారులు మళ్ళీ ఎడ్ల మీద ఆధారపడుతున్నాం. ఎడ్ల వ్యవసాయమే చాలా చక్కగా ఉంటుంది. పాడి ఎడ్లతోనే వ్యవసాయం చేయడము, ఆ వ్యవసాయానికి బాగా దిగుబడి చక్కగా సారవంతం ఉంటుంది. ఓకే, అంటే వినండి, వ్యవసాయము చేసే ఆ పాడి ఎడ్లను ఓ రైతు కొన్ని దొంగ, కొన్ని లండు, కొంచెం పని చేయనటువంటి ఉన్నప్పుడు దాన్ని ఊకి ములుగడుతుని కొడుతూ ఉంటాడు, కుచుతూ ఉంటాడు. అలాంటి బలవంతమైన ఎడ్లు చూసి ఏం చేస్తాడు, ఇది పని చేస్తలేదు అని చెప్పి వ్యవసాయదారుడు అమ్మేస్తాడు. తెలుసా, అంగడిలో అమ్మేస్తాడు. అంగడి అంటాం, లేకపోతే సత్రం అంటే ఏమంటాడు, సంత అంటాడు. సంతలో వెళ్ళి అమ్మేస్తాడు, అంగడిలో అమ్మేస్తాడు. అట్లనే మనము దేవుడి చేత మనం కొనబడ్డ, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించి తన సొత్తుగా స్వాస్థ్యంగా చేసుకున్న మనము, మన స్వతంత్రం దేవుడు ఇచ్చాడు. పాపం అనే బంధం నుంచి విడిపించాడు, శాపం అనే ఆ కట్ల నుండి మనం విడిపించాడు. ఆ బంధము, ఆ కట్ల నుండి, ఆ పాప శాపం నుంచి విడిపించినప్పుడు మనం స్వతంత్రుడిగా అయిపోయాం. ఇప్పుడు మంచి చేయాలనే స్వతంత్రం ఉంది, చెడు చేయాలని ఆ మంచిది చేస్తే ఆశ్రయించబడతాం. చెడు వైపు పోతే ఆ పర్యావసరంలో మళ్ళీ పాపంలో, ఆ శాపంలో బంధించబడే అనర్థాలుగా గురవుతాం. ప్రియా దేని బిడ్డలారా, నిజముగా మనం స్వతంత్రంగా భక్తి చేయకపోతే నిజమైన భక్తి కాదు. బలవంత భక్తి ఎన్ని రోజులు బతుకుతామండి బలవంతంగా. ప్రతి ఒక్కరిలో, చాలా క్రైస్తవుల్లో ఎక్కువ శాతం బలవంత భక్తే. పాస్టర్లు ఊకే చెప్పాలి, ఊకే చేయాలి. మీకు ఉంది, కానీ ఆచరించడంలో బలహీనం చేస్తా. పాపానికి దాసులుగా, శరీరానికి దాసులుగా, హాగర్ మన శుక్రవారం విన్నట్టు, శుక్రవారంలో మన వాక్యం విన్నట్టు, ఇద్దరు స్త్రీలు రెండింటికి నిబంధన ఏంటి చెప్పండి. ఒక హాగరు, దాసి అయినటువంటి హాగరు నిబంధన సూచన శరీర సంబంధుల. అలానే సారా స్వతంత్రాలు నిబంధన ఏం తెలుసా, స్వతంత్రంగా స్వేచ్ఛగా స్వతంత్రాలు పుట్టిన కుమారులు దేవునికి స్వతంత్రంగా స్వేచ్ఛగా దేవుని సేవించాలి. ఆ ప్రేమ తెలిసిన కొద్దీ, ఆయన గొప్పతనం తెలిసిన కొద్దీ స్వతంత్రంగా స్వేచ్ఛగా మనము ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. దేవుడు ఎదగాలని నాకు తపన, అవసరమైతే ఉపవాస ప్రార్థన. దేవుడు ఎట్లా చేయమంటాడు అట్లా చేయుటకు పురికొల్పబడినవారు, మరి అభివృద్ధి చెందినవారు, దేవుని చేత ఎంకరేజ్ చేయబడినవారు, నేను కృపలో కొనసాగుతున్నవారు పరిశుద్ధాత్మ ద్వారా, వాళ్ళు దేవుని బిడ్డలండి. ఈ కష్టాన్ని, లోకంలో వచ్చిన శ్రమలు, తాత్కాలిక శ్రమలు, ఇవి నన్ను ఏమి చేయవు.
ఎందుకంటే అంత గొప్ప నరక కూపం నుంచి నన్ను కాపాడిన యేసు ప్రభు, నాకు ప్రాణబెట్టిన యేసు ప్రభు, నాకు నిత్య జీవం ఇవ్వటకు భౌతికమైనటువంటి ఇబ్బందులు ఇవి తాత్కాలికం. వీటన్నిటిని జయించటకు దేవుడు నాకు సహాయం చేస్తాడు అని స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉన్నవారిని దేవునికి తప్పక దేవుని అనుగ్రహం ఉంటుందండి. ఎప్పుడు మనము స్వతంత్రులుగా మనము భక్తి చేయాలి తప్ప నిర్బంధంతో కూడిన భక్తి అది పనికి రావద్దు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సనగద్దండి, దేవునిలో ఇంతసేపు కూర్చోవడం ఏంది, నేను ఇట్లా కూర్చోవడం ఏంది అంటే నీకొచ్చిన కష్టము కానీ, నీకొచ్చిన రోగము కానీ, నీకొచ్చిన ఇబ్బంది కానీ క్రీస్తు బలియాగం చూసుకుంటే ఏ పాటిదండి? మన వలసట ఏ పాటిది, మన బాధ ఏ పాటిది, మన యొక్క రోగం ఏ పాటిది, మన యొక్క సమస్య ఏ పాటిది, మనకున్నటువంటి శోధనలు ఏ పాటివి చెప్పండి. మన అందరి కోసం సహించి భరించాడు. ఆయన మాట వింటే ఇప్పుడు కొంచెము తాత్కాలిక ఇబ్బంది కానీ రోజుల తరబడి నువ్వు అలానే దేవుడిని సేవించు, అవి అధిగమించగలుగుతావు, జయించగలుగుతావు. ఏ సమస్య నేను కమ్మలించదండి. ఎందుకంటే నేను భయభ్రాంతులు గురి చేయటానికి, దేవుని నుండి దూరం చేయటానికి ఆ తాత్కాలికమైన శోధన సాతాను నీకు ఆటంకపరుస్తాడు. కానీ దేవుని నామంలో తెగించి దేవుని మాటగా నువ్వు వెళితే దాన్ని నువ్వు జయించగలుగుతావు. ఆ నడిపింపు నీ జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా కలగాలి. హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదం మీ జీవితంలో జరగాలి. దేవునికి స్తోత్రం. కానీ ఈ రోజులలో చూడు, అంత దేవుని నమ్ముకున్నప్పుడు అందరూ మెచ్చుకుంటారు, అందరూ పూలదండ వేస్తే నీ భక్తిలో గొప్ప విషయమే ఉంది. నీకు విశ్వాసం, అసలు దేవుని మీద విశ్వాసం పెట్టడం ఏముందండి? విశ్వాసం అనున్నది ఏం తెలుసా? లోక విరుద్ధంగా భూరాజులు సృష్టికర్తకు తన అభిషక్తుడికి విరోధముగా ఆలోచన చేస్తున్నారు. ఎవరు కూడా హర్షించరు, కులం హర్షించదు, నీ బలగం హర్షించదు, రక్త సంబంధులు కూడా ఎవరు నేను మెచ్చుకోరు. పోయి గల్లబోయినామంట. అసలు వీళ్ళే గోదాట్లో ఉన్నారు, మనమే రహదారిలో ఉన్నాం. కాబట్టి రహదారిలో ఉన్నవారినే గోదాట్లో ఉన్నవారు. మన గోదావరి పోయి మునగలే, ఆ గోదావరి శాశ్వతం గోదావరిలో పోవటానికి, రహదారే నాశనంలో పోవటానికి. ఇంకా ఎవరో ఒకరు చచ్చిపోతే మన పాపలు పోతాయండి. మరి ఆ గంగలో పోతే పాపలు పోతాయా? హల్లెలూయా. అసలు లోకం సర్వం పాపం చేసింది. దాన్ని పరిహరించడం ఒక రక్తం అవశ్యం. ఆ రక్తం పరమాత్ముడే శరీరధారిగా అవతరించి మనందరి కోసం యజ్ఞముగా రక్తం ధారపోస్తుంది. ఆ రక్తం ద్వారానే, ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపం నుండి పరిహరించబడతాం. విడుదల పొందుకుంటే విమోచించబడతామని వాక్యము, వేదమంత్రము వాళ్ళ గ్రంథంలో ఉన్నది, బైబిల్లో ఉంది. అలాగే ఖురాన్లో బక్రీద్ ఎందుకు చేసుకుంటారు? రక్తము, గొర్రె రక్తం ద్వారానే విమోచింపబడినారని ఖురాన్లో కూడా ఉంది. కుర్బాన్ ఏది? ఇబ్రహీం తన కుమారుడు తప్పించిన ఒక కుర్బాను అంటే ఒక గొర్రెను వధించబడ్డారు. ఆ గొర్రెనే యేసయ్య. నన్ను విమోచించడానికి ఈ లోకాన్ని శరీరధారిగా అవతరించాడు. వాక్యమై ఉన్నవాడు శరీరధారిగా అవతరించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సృష్టికర్తకు యేసయ్య అభిషక్తుని ఎదిరించినప్పుడు సృష్టికర్తను ఎదిరించినట్టు, తన ప్రియ కుమారుని నిరాకరించినవాడు తను నిరాకరించినవాడు. హలో, ఈ భూరాజులందరూ ఏకమై ఉన్నా కానీ ఏమీ చేయలేరు క్రైస్తవులను. ఇంకా ప్రబలుతూనే ఉంటారు. ఎన్ని చట్టాలు, రాష్ట్రానికి చట్టాలు వస్తున్నాయి. సౌత్ ఇండియా వైపున ఒక 4 స్టేట్లే బీజేపీ వశంలో లేదు. అన్నీ కాషాయ, మొత్తం ఎక్కడ పడితే అక్కడ, ఏ స్టేట్ పడితే అక్కడ యాంటీ కరప్షన్ బిల్ తీసుకొస్తూ ఉన్నారు.
ఏం తీసుకుని ఏం పీకలేరు, ఏం చేయలేరు. మా అంటే భౌతిక దాడులు చంపేస్తారు, కానీ దేవుని నామాన్ని తూచిపెట్టారు. అసలు వాళ్ళ వల్లనే కాదు, కానే కాదు, అంతే. దేవుడి యొక్క ఇలాగా ఎన్నెన్నో సామ్రాజ్యాలు రోమా సామ్రాజ్యంతోనే కాలే, గ్రీక్ సామ్రాజ్యంతోనే కాలే, బబులోను సామ్రాజ్యంతోనే కాలే, మాదీయుల పారసిక సామ్రాజ్యంతోనే ఇంకా ప్రబలుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రేమతో కూడిన సామ్రాజ్యం. ప్రాణాలు పెట్టేవారు కానీ మీలాంటి వాళ్ళు ఉన్మాదులు సనాతన ధర్మాన్ని ప్రాణాలు తీసేవారు. కానీ క్రైస్తత్వము ప్రాణాలు పెట్టి క్రీస్తు ప్రేమ ప్రబలే విధంగా చేస్తారు. ఎంత దెబ్బలు అంటే ఎంత హింసలు జరిగితే అంత దేవుడి నామం ప్రసిద్ధికి ఎక్కుతుంది. అంటే క్రీస్తు ప్రేమ అంతగా విస్తరించబడుతుంది. ఇది మనుషులు రక్షించేది. ఉన్మాదం నుంచి, దుష్టత్వం నుంచి, దుర్మార్గత నుంచి, దుష్కార్యం నుంచి, దురాలోచన నుండి, దోషకరమైన జీవితం నుండి విడిపించేది, తప్పించేది, విమోచించేది, వాళ్ళని నిర్దోషులుగా తీర్చిదిద్దే ఆయన కృపలో స్థిరపొచ్చేది క్రీస్తు మార్గం అండి. మీ ప్రతాపం ముస్లిం సహోదరుల మీద చూపెట్టి వాళ్ళ సహనం వరకు ఉంటుంది, వర్క్ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు కొంచెం నివరు కప్పిల్లాగా నిప్పు ఉంటుంది. వాళ్ళకు కొంచెం ఛాన్స్ దొరికితే వాళ్ళు తిక్క కుదిరితే లేచిపోతారు. ఎందుకంటే వాళ్ళ పాత నిబంధనల కంటికి కన్ను, పంటికి పన్ను, దేనికి దాని. కొంచెము దేవుడు కొంచెము ఈ పార్టీకి అవకాశం ఇచ్చాడనమాట. అందుకోసం ప్రబలుతున్నాను. ఎందుకు ఈ పార్టీకి అవకాశం ఇచ్చిండి? సనాతన ధర్మం అనే సోకాలుగా మతోన్మాదులకు ఎందుకు అవకాశం ఇచ్చిండే తెలుసా? క్రైస్తవులు మేలుకొలుపు రావటానికి, నిద్రపోయే దురావస్థ నుంచి బయటికి తీసుకురావటానికి. బలహీనమైన భక్తిలో ఉన్నారు. స్వతంత్రాలుగా పుట్టిన పిల్లలుగా సారా సంద నిబంధన కలిగేటువంటి నడిపింపులో లేవు. రూతు లాంటి నడిపింపులో లేవు. ఓర్పలాగా లోకల్లో కలిసిపోయి జీవించగలిగిన విధంగా ఉంటాం. మరియమ్మలాగా క్రీస్తు నిబంధన అంటే క్రీస్తు పాదంలో మనము దేవుని వాక్యములో నిలబడతలేం. ఉత్తమమైన స్థితి యేసయ్య పాదాల దగ్గర గడిపే ఆ అనుగ్రహం పొందుకుంటలేం. మార్తలాగా పని భారం పెట్టుకున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకొరకే అలా ఇలాంటి వాళ్ళు రెచ్చిపోయే విధంగా అవకాశం ఇస్తున్నాడు. అందుకోసం ఇజ్రాయెల్ ప్రజల మీదకి పడమని చెప్పేది ఎవరు? దేవుని అనుమతి లేకుండా శత్రురాజ్యం రాదు దేవుని ప్రజల మీద. ఈ అశ్వర సామ్రాజ్యం ఎందుకు వచ్చింది ఇజ్రాయెల్ మీద? దేవుని భక్తులు నిలబడతారు, దేవుని నిబంధన ప్రకారం నిలబడతలేరు, ప్రణాళికబద్ధంగా నిలబడతలేరు. కాబట్టి అశ్వర సామ్రాజ్యాన్ని అనుమతించాడు. మాటి మాటికి వీళ్ళు వచ్చి వాళ్ళు దోచుకొని పోతున్నారే. అందుకోసమే యోనాను అన్నాడు, యోనా నువ్వు నినవే పట్టినావు అంటే పోను. ఫస్ట్ ఏమో దేవుడి మాట దైవ స్వరానికి లోబడేటట్టుగా చేసిండు. కానీ తర్వాత దేవుడు అక్కడికి బొమ్మన్నాడు, సువార్త ప్రకటించమని. నేను ఎందుకు పోవాలి? ఆ దేశవాసులు, ఆ పట్టణవాసులు మా దేశం మీదకి దాడి చేసి మనం దోచుకోపోయేవారు, మమ్మల్ని సంహరించేవారు, మనం హింసించేవారు, మనం కొట్టేవారు, మనం తిట్టేవారు, మనల్ని బాధించేవారు. అక్కడికి పోయి మీరు స్వార్థ చెప్పాలా అని చెప్పి నినవే పట్టణానికి పొమ్మంటే ఈయనే తర్షీషుకు పోయాడు. ఎడికి పొమ్మంటే ఎడికి పోయిండు? క్రీస్తు శకము క్రీస్తు పూర్వము 760వ సంవత్సరంలో ఆయన తర్షీషుకు అంటే నినవే పట్టణానికి పొమ్మంటే తర్షీషుకు పోయాడు. పోయిన తర్వాత ఏం చేసింది? ఆయన చేసే తర్షీషులో పడవ ప్రయాణమై యొప్పే వెళ్ళి ఓడరేవు వెళ్ళి అక్కడ ఓడ ఎక్కి తర్షీషుకు వెళ్తున్నాడు కదా. మంచిగా దేవుని మాట వదిలిపెట్టి నేను పారిపోతున్నానని అనుకోకుండా ఓడ దిగువ భాగమున
మంచి పండుకున్నాడు, పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ విషయం మనకు అందరికి తెలిసిన విషయమే. ఆ తుఫాను ఎవరి వల్ల వచ్చింది? ఎందుకంటే ఓడ తేలిక చేసినా ఇంకా ఆ తుఫానులో ఘోరంగా తలక్రిందులవుతుంది, తలడిల్లిపోతుంది అనమాట ఓడ, పడవ. ఏదో తేలిక చేసినా అంత సరుకులన్నీ నీళ్ళలో వేసారు. ఈ తుఫాను నుంచి కాపాడబడాలి మరి, లేకపోతే మునిగిపోతాం కదా. ఎంత ప్రయత్నం చేసినా నావికులతో సాధ్యమవుతలేదు. అప్పుడు వాళ్ళ దేవతలు తలుచుకోండి. మరి ఎవరైనా ద్రోహం చేసి పడవ ప్రయాణం చేస్తున్నారా, వాళ్ళని బట్టి నా తుఫాన్ వస్తుందా అని చెప్పి అందరూ చీట్లు వేసుకుని పెడితే ఆ చీటు యోన మీదకి వచ్చింది. ఏమైనా నువ్వు ఎక్కడ వాడు, ఏం కథ, ఏ దేవుడిని నమ్ముకున్నావు, ఏ సంగతి అనేటప్పుడు అన్నీ చెప్తాడు. నేను జీవముల దేవుడిని, సర్వోన్నతుని యొక్క దేవుని సేవకుని, నేను నా దేవుడు భూమాకాశం చూపించిన జీవము గల సజీవుడైన దేవుని సేవకుని అని చెప్తున్నా, గొప్పగా చెప్తున్నా. మరి ఈ తుఫాను వల్ల మరి అందరేమో ప్రార్థన చేస్తున్నావు, మొదలు నిద్రపోతున్నావు అంటే ఈ తుఫాను నా వల్లనే వచ్చింది అంటున్నాడు, ఒప్పుకుంటాడు. చాలామంది దేవుని వాక్యము చెప్పేటప్పుడు ఒప్పుకుంటున్నాం. మన భక్తినతను బట్టి సమస్యలు వస్తున్నాయని ఒప్పుకుంటాం. మన ఇంట్లో ఉన్న సమస్యలు, తుఫాన్లు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, వ్యసనములు మొదలైనటువంటి మన కుటుంబంలో వచ్చినప్పుడు నన్ను బట్టి, నా భక్తిని బట్టి, నా ప్రవర్తన బట్టి, నా అవిధేయతను బట్టి అని చెప్తాం. మరి ఆ తుఫాను పోవాలంటే, ఈ సమస్య పోవాలంటే మరి విడుదల పొందుకోవాలి కదా, మానమనసు పొందుకోవాలి కదా. అప్పుడు మొండి పడేసి ఏమంటారు తెలుసు, యోనలాగా, సరే ఇక నేను ఇంట్లోకి వెళ్ళిపోతాయి, ఇక అప్పుడైతే మీరు మంచుకుంటారా, నా వల్లనే కదా కుటుంబానికి. నీకు అనిపిస్తలేదా బిడ్డ, నీకు అనిపిస్తలేదమ్మా, మీకు అనిపిస్తలేదా తండ్రి, నీకు అనిపిస్తలేదా కుమారుడా, అనిపించబడికి కదా ఒప్పుకుంటున్నాను. మరి పరిష్కారం ఏంటంటే విధేయత కలిగి మారుమనసు పొందుకొని ఇక దేవుని నామంలో ఈ సమస్య నుండి విడుదల పొందుటకు నేను సమర్పణ చేసుకుంటాను. ఇవి రాదు ఇక నన్ను పడే ఇంతకెళ్ళి వెళ్ళిపోతాయి, ఇక మరి ఎక్కడికైనా వెళ్ళిపోతా. లేకపోతే ఈ మధ్యలో ఇది చాలా మట్టికి క్షణంలో వచ్చేస్తుంది, చచ్చిపోతే బాగుంటుంది. అంటే చావుడు అంటే అంత తేలిక, అంటే తేలిక, అంటే చదవక ఎగ్జామ్ మూమెంట్లో ఆ సబ్జెక్ట్ భారం అయిపోయి ఏం చేస్తే ఏడ్చుడు, ఇది ఎందుకుండేది నా ప్రాణానికి ఈ సబ్జెక్టులు. ఇన్ని రోజులేమో ఊరికే టైం పాస్ చేయడం, ఆ హోంవర్క్లు, ఈ ప్రాజెక్టులను చేసుకుంటూ, తర్వాత మొత్తం ఆ పోర్షన్ అంతా జామ్ అయిపోయి ఇక 2-3 రోజులైనా ఎగ్జామ్ ఉన్నప్పుడు ఏడ్చుడు, ఇక తూడ్చుడు, బాధ. చచ్చిపోతే బాగుంది కదా, నెమ్మది అంటే ఈ నెమ్మది లేకుండా కలత అయింది, ఈ చదవడం ఏంది, చదివినా ఎక్కుతలేదు, టెన్షన్, జ్ఞాపశక్తి. అప్పుడు టెన్షన్ గాబరగా దగ్గరకు వచ్చిన కొద్ది ఇంకా కన్ఫ్యూజన్ అవుతుంది కదా, కలవరం ఎక్కువ అయిపోతుంది కదా. ఆ టెన్షన్గా కలవరానికి మనం చదువుకు జ్ఞాపశక్తి ఉంటుందండి, కాన్సన్ట్రేషన్గా మనం చదవగలుగుతామా? అప్పటిదాకేమో ఆడుతాం, తూడుతాం, అన్నీ మొత్తం ఒక ప్రణాళికబద్ధంగా ఎగ్జామ్స్ ముందే కాకుండా అది కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల ముందే సిద్ధపాటు అయితే సులభతరం అవుతుంది. మనమే హార్డ్గా కష్టతరం చేసుకొని కష్టం వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడతాం, చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది. ఈ సూత్రము కేవలం యవనస్తులకే కాదు, పెద్దవాళ్ళు కూడా మనము క్రమం పద్ధతి ప్రకారంగా కుటుంబాన్ని మనము తాగకుండా, అలాగనే అనవసరమైనటువంటి ఫంక్షన్లు పోకుండా, అధికంగా ఆ నొప్పి ఈ నొప్పి అని చెప్పి అనవసరంగా లీవులు పెట్టుకొని, లేకపోతే పని చేయకుండా మనము హోటళ్ళకో లేకపోతే ఫంక్షన్లకో ఏమైనా మన యొక్క బట్టలు చూపించుకోవడం, మన నగలు చూపించుకోవడం, కొంతమంది ఇలా ఉంటారనమాట. ఆర్థిక ఇబ్బంది వచ్చిన తర్వాత, సమస్య వచ్చిన తర్వాత ఇబ్బంది, నాకే రావాలా, లోకంలో ఇంతమంది ఉన్నారు అంటే ఇప్పటిదాకా చేసింది ఏంది? మరి నువ్వు పని చేసేది తక్కువ,
ఆదాయం రాబడిని బట్టి నీ బట్టలు సోకు, నీ నగలు సోకు ఉండద్దా? నీ ఆదాయం ఎంత వస్తుంది, నీ వెసులుబాటు ఎంత వస్తుంది, నీ క్యాపబుల్ ఎంతిది నీకు తెలియదా? పక్కలో చూసి ఎదుటోడు మెడ కోసుకుని మీరు తొడ కోసుకుంటాం, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు. ఈ ఫంక్షన్లనే అదే బిర్రు. ప్రేమతో పలకరించడము, ఏదో మనకు ప్రేమ చూపించడం కాదు. వాళ్ళేం శారీ, వాళ్ళేం బట్టలు, వాళ్ళేం నగలు, వాళ్ళకున్న పొజిషన్, కారా. ఇప్పుడు ఉత్తోడు పచ్చుడు ఆంధ్ర కారు కొనడమే ఈ రోజులలో. నీ క్యాపబుల్ ఏంటిదో, నీ సామర్థ్యం ఏంటి తెలియదా? కారు కొనడం పెద్ద విషయమా? దాని పెట్రోలింగ్, దాని యొక్క డీజిల్కు, దాని పార్కింగ్ ఇప్పుడు ఇబ్బంది ఉంది. పార్కింగ్ లేని వాళ్ళు కూడా సైతం కొంటున్నారు. అందుకోసం ఒక చట్టం వచ్చింది, పార్కింగ్ ఉంటేనే. మహారాష్ట్రలో అదే ఇప్పుడు చట్టం, పార్కింగ్ ప్లేస్ ఉంటేనే కారు కొనాలి. ఇప్పుడు హైదరాబాద్ కూడా, మన తెలంగాణ కూడా వచ్చేటట్టు, హైదరాబాద్ కూడా వచ్చేటట్టున్నది. అది రావాలి కూడా. పార్కింగ్ ఉంటేనే మీరు ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు సైకిళ్ళు, నేను చిన్నప్పుడైతే సైకిల్ ఎక్కువ ఉండేది యవ్వన కాలంలో ఉన్నప్పుడు. ఒక 20 సంవత్సరాల క్రితం, 20-25 సంవత్సరాల క్రితమో సైకిల్ ఎక్కువ ఉండేది, బండ్లు ఉండేటి. ఇప్పుడు ఏం తెలుసా, సైకిల్ లాగా కూడా 2 వీలర్స్ కనబడతలేవండి, అన్ని కార్లే. మన బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, ఖైరతాబాద్, అవునా కాదా? బండ్లు తక్కువ ఉన్నాయి, కార్లు ఎక్కువ ఉన్నాయి. కార్ అంటే ఒక స్టేటస్. వాడు వ్యాపారస్తుడు ఏం చేస్తుడు, ఈఎంఐ డౌన్ పేమెంట్ లేకుండా కూడా 50,000 ఇచ్చినా పర్వాలేదు, 10,000 ఇచ్చినా తీసుకోవచ్చు. 10 లక్షల కార్ అయినా, 6 లక్షల కార్ అయినా అట్లా ఈఎంఐ ఉన్నది కదా నెలకు. ఇక అందరూ తీసుకుంటున్నారు. ఇక మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ అందరు కారు ఉంటే, అబ్బా ఇక్కడనే ఇక్కడ ఉందంటే అక్కడ ఎంత ఉండదో. కారు బిర్రు. అవసరత ఉన్నా లేకున్నా వారు చూపించుకోవటానికి లైఫ్ స్టైల్ అయిపోయింది అనమాట. చూపించుకునే లైఫ్ స్టైల్ ఎక్కువ అయిపోయింది. నీకు అది ఉపయోగం ఉందా లేదని కాదు, నీ వెసులుబాటుకు అది తగిన విధంగా ఉపయోగం ఉందా, అది నీ బడ్జెట్కు, నీ స్తోమతకు, నీ అర్హతకు అది తగిన విధంగా ఉందా అని చూసుకోకుండా, ఒకరు చూసి ఒకరు రాబడి లేకున్నా, నీకు అవసరత లేకున్నా, నీ పనికి తగినట్టుగా అది లేకున్నా అందరు తీసుకుంటే నేను తీసుకుంటా, కామన్ అయిపోతుంది. వీకే ఏమైపోతే ఆర్థికంగా బలహీనం అయిపోతుంది. కాబట్టి అయ్యగారి కష్టమంతా అమ్మగారి పసుపు కుంకుమలు అయిపోయినట్టుగా, ఇదిగో ఈ అనవసరమైనటువంటి ఖర్చులు అయిపోయి, పెద్ద పెద్ద ప్లాస్మా టీవీలు, పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు, పెద్ద పెద్ద వాషింగ్ మిషన్లు. అరే నీకు కేపబుల్ బట్టి చెయ్యు. అంటే జంక్ ఫుడ్లకు అలవాటు, పెద్ద పెద్ద స్టార్ హోటల్లో, 5 స్టార్ హోటల్లో. అది రోగాలు తిరగబడితే ఇప్పుడు మళ్ళీ మన షార్ట్ వీడియో చూసినప్పుడు అంటుంది, ఒక బంజారా సహోదరి అంటుంది, ఇప్పుడు జొన్న రొట్టె మీకు ఇప్పుడే అలవాటు అయింది, మాకు ఎప్పటిస్తుందో జొన్న రొట్టె అలవాటు. రాగి రొట్టెలు, రాగుల రొట్టెలు, జొన్న రొట్టెలు, మొక్కజొన్న రొట్టెలు మాకు ఎప్పటిస్తుందో అలవాటు అండి. ఆ వాటిని బట్టి మంచి శక్తి మీకు ఇప్పుడిప్పుడు అలవాటు అయింది. ఎందుకంటే ఈ కరోనా కుదుపుకు అందరికీ ఒక ఆరోగ్యం మీద మనసు కలిగిందనమాట. హెల్త్ కాన్షియస్ అయిపోయింది అందరికీ. జొన్న జావా ప్లస్ రాగి జావా ఇలా తాగడం మొదలు పెడుతున్నారు. మంచిదే, ఆరోగ్యకరమైనది. కానీ చూపించుకునేది బంద్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఎవరికో చూపించుకోవడం ఏంటంటే, దేవుడిని మిమ్మల్ని నిరూపించాలి. దేవుడు మిమ్మల్ని చూపెట్టే సమాజంలో నా బిడ్డలు ఎంతగా నీతిగా, ఎలాగ యథార్థంగా, ఎలాగ నమ్మకంగా, ఎలాగ పద్ధతిగా, ఎలాగ దేవుడు నిరూపించాలండి. పరిస్థితిని నిరూపించాలి. మనం కష్టపడుతున్న కొద్దీ ఆ ప్రతిఫలం దేవుడు తప్పక ఇస్తాడండి.
చూపించుకోవడం ఎక్కువైపోయి చాలా బలహీనం అయిపోతున్నారు మనుషులు. హల్లెలూయా. ఈ ఇజ్రాయెల్ ప్రజలు కూడా చుట్టుపక్కల వాళ్ళు చూపించుకునే విధంగా విగ్రహారాధనగా, ఈ లోకాచారంగా ఇజ్రాయెల్ అయిపోయారు. కాబట్టే ఈ అష్షూరు సామ్రాజ్యం వచ్చి వీళ్ళని బాధించడం మొదలుపెట్టాడు. దేవుడు అనుమతించాడు, బాధించడం మొదలుపెట్టాడు. కాబట్టి యోనా సస్యం మీద పోకుండా వాళ్ళు బాధించే వాళ్ళ దగ్గర పోయి సువార్త చెప్తానా? వాళ్ళు దైవ శిక్షకు కారకులు కావాలి, వాళ్ళు లేదా ఉగ్రతలు వాళ్ళు ఉండాలి, పాత్రలు కావాలి అని చెప్పి తర్షీషుకు నినవే పోమంటే తర్షించిపోయింది. తర్షించిపోవడంలో ఏమైపోయింది? తుఫాను. ఆ తుఫానుకు ఆయనకు జ్ఞానోదయం ఏదనమాట, నా వలనే మరి నేను మారుమనసు పొందుకొని విడుదల పొందుకునే కంటే నన్ను ఏం చేయాలి తెలుసా? ఆ పడవ ఆ నీళ్ళల్లో ఎత్తే. మారుమనసు పొందుకుంటే ఆ పడవ చేంజ్ చేసి ఇంకో పడవ మళ్ళీ యొబ్బే రేవు దగ్గరికి వచ్చి మళ్ళీ నేనేమే పట్టణంకి పోవాలి కదా. మూర్ఖత్వం, అహం. నేను చేయనంటే చేయను, అంతే అయిపోయింది. ఇక పోనంటే తుఫాన్ అయితే దేవుడు వదిలిపెట్టలేడని చెప్పి ఇక నీళ్ళలే ఇక చచ్చిపోతే ఒక పీడ విరగడం అవుతుంది అనుకొని నోహ ఏం చేసిండు? నీళ్ళలో పడేయండి, అప్పుడే పరిష్కారం అవుతుంది. మనం కూడా మొండితనం ఉంటుంది. లోబడు బిడ్డ, దేవునికి లోబడితే నీకు ఆశీర్వాదమే అంటే లోబడలేం. కఠినం, మూర్ఖత్వం, భక్తిహీనత. నువ్వు లోబడితే చదువు అబ్బుతుంది, జ్ఞాపశక్తి ప్రసాదించబడుతుంది, దైవ అనుగ్రహం పొందుకుంటావు, మారుమనసుతో దైవ ఆశీర్వాదము, దైవ కటాక్షం పొందుకుంటావు. పోగొట్టుకునేటివి ఉండవు, దరిద్రత పోగొట్టుకుంటాం, కానీ రాబట్టుకునేదే దైవ అనుగ్రహము, దైవ ఆశీర్వాదం, కనికరము. ఆయన దృష్టికి నువ్వు కలిగి ఉంటే అన్నీ పోగొట్టుకునేవన్నీ మళ్ళీ మంచితనం అంతా రాబట్టుకుంటావు, దేవుని నుండి మళ్ళీ పొందుకుంటావు. ఆ విశ్వాసం అప్పుడు పనిచేయదన్నమాట. అహం కదా, గర్వం కదా, అహంకారం కదా. చేసినది చేస్తాం, ఏదన్నా కష్టం వస్తే ఆపుకోలేము, సహించలేము, ఓర్చుకోలేము. నువ్వు చచ్చిపోతే ఇక పరిష్కారం అవుతుంది ఇక అని చెప్పి మనమే మళ్ళీ దేవునికి ఏం చేస్తాం? నేనంటే నీకు ప్రేమ లేదు, నేనంటే నీకు జాలి, కరుణ, మరి మమకారం లేదని చెప్పి చేసేదంతా చేస్తాం మనమే మూర్ఖత్వంగా. నేను చంపేసే ప్రభు, ఇక పీడ విరగడం అవుతుంది. ఇక ఇలాగ అనలేని వాళ్ళు ఇక్కడ ఉన్నారండి. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో అనుకుంటాం. అవునా కాదా? ఏంది నాకేనా? పిల్లలు చెప్తే వినరు, యజమాడు వినడు అని స్త్రీలు. అలాగే యజమానులేమో నా భార్య వినదు, నా పిల్లలు వినరు, ఏంది ఇదంతా? కుటుంబం మోసి సహించి నా మీదకి ఇబ్బందిగా అవుతున్నాను, భారం అయిపోతుంది, నేను కుటుంబ జీవితం మోయలేకపోతున్నాను, సంసార జీవితం మోయలేకపోతున్నాను అని చెప్పి వాళ్ళు కూడా ఏదో ఒక అగత్యం. నన్ను బట్టే ఇట్లా అవుతున్నారా అని కొంతమంది మంచి మనసు ఉన్న వాళ్ళు అలాగా చెప్తారు, అనుకుంటారు. లేకపోతే ఆ మనసు రాలేని వారే నాకు ఇబ్బంది అవుతుంది, అందుకోసమే తావుడు వ్యసనం అయిపోతారు కదా, అందుకోసమే వేరే అక్ర సంబంధాలు అయిపోతారు కదా. ఎందుకంటే ఈ దుస్థితిని బట్టి. ప్రియా దేని బిడ్డలారా, మనము చేసిన అపరాధమే మనకు ఎదురుపడినప్పుడు, మనకు అది చుట్టుకున్నప్పుడు, మనం బాధించినప్పుడు ఈ దురవస్థ ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతున్న ఈ సందర్భంలో చావే శరణ్యం అనుకుంటారు. సావు పరిష్కారం కాదండి, ఆత్మహత్య పరిష్కారం కాదు. హల్లెలూయా. దేవుని నమ్మిన బిడ్డలు సైతం ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎంత బాధకరమా! ఆత్మహత్య చేసుకునేవారు పరలోకం రారు, నరకం పోతారు. దేవుడిని పుట్టించి నిన్ను నువ్వు ప్రాణం తీసుకోవటానికి కాదు, నువ్వు అనుకున్నప్పుడు పుట్టినావా, నువ్వు అనుకున్నప్పుడు పోవటానికి దేవుడు ఒక సమయం ఇస్తాడు. అయినా దేవుడు
రక్షించింది నీ ద్వారా కొన్ని మంచి కార్యాలు జరగటానికి, ఆ మంచి కార్యాలను బట్టి నీకు ప్రతిఫలం అక్కడ ఇచ్చి మహిమలో నిలబెట్టడానికి, ఆ ఉన్నతంగా నిలబెట్టడానికి దేవుడు నేను ఏర్పరచుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న చిన్న విషయాలను బట్టి అది పెద్దగా జామ్ చేసుకొని ఊహించుకొని చచ్చిపోవడమే పరిష్కారం అనుకుంటే ఈ లోకంలో ఎవరు ఉండరండి. కష్టం లేని వాళ్ళు ఎవరండి? ఏ స్థాయికి ఆ స్థాయి కష్టం ఉంటుంది, ఎదుర్కొంటారు. చిన్న పిల్లోడు స్కూల్ నుంచి స్టార్ట్ అయినప్పుడు నుంచి బాధ ఉంటుంది. నిన్న ఒక షార్ట్ వీడియోలో కూడా చూశాను. ఒక ఓసన్న మినిస్ట్రీలో ఉన్నటువంటి జాన్ వెస్లీ పాస్టర్ గారు ఆయన చెప్తున్న ఒక అనుభవం. చర్చిలో ఓసన్న గారు బ్రతుకున్న రోజుల్లో ఒక ప్రాంతంలో సంచారం చేసినప్పుడు, విజిటింగ్ చేసినప్పుడు, మీటింగ్ సమయంలో ఒక చిన్న పాప ఎదురవుతుందట. చక్కగా బ్యాగ్ వేసుకొని నర్సరీ ఎల్కేజీ వెళ్తుంది. అదే నర్సరీ నుంచి వెళ్ళి ఫస్ట్ క్లాస్ ఆ వయసు ఉన్నటువంటి అమ్మాయి. అయితే ఓసన్న గారు చిన్నలు పెద్దలైనా ప్రైజ్ లార్డ్ చెప్పే సంస్కారం ఉన్న వ్యక్తి కనుక ఆ పాప వెళ్తూ చూడలేదు, ఓసన్న గారి అయ్యగారిని చూడకుండా వెళ్ళిపోతున్నప్పుడు ఇతడే అమ్మ చిన్న తల్లి నీకు ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అంకుల్. బాగా చక్కగా చదువుతున్నా, మంచిగా వెళ్తున్నావా స్కూలుకు? వెళ్తున్నాను. మంచిగున్నావా? ఏం మంచిగున్నానండి, ఏం మంచిగా లేదు. నీకేందమ్మా మంచిగా లేవని నీకేం బాధ వచ్చింది? ఉంటాయండి బాధలు, ఎవరికి ఎంత చెట్టుకు అంత గాలి. ఎవరికి ఉండవలసిన బాధలు వాళ్ళకు ఉంటాయి. ఆ చిన్న పాప అనుకుంటే స్టన్ అయిపోయింది. అరే మీకెందుకమ్మా బాధ? అమ్మ నాన్న చక్కగా కొనిచ్చటానికి వాళ్ళు ఉన్నారు, కష్టపడటానికి మరి మీ నాన్నగారు ఉన్నారు, మీ డాడీ ఉన్నాడు. అమ్మ మంచిగా అన్ని పెడుతుంది, మంచిగా స్కూల్ బ్యాగ్, మంచిగా బుక్స్ ఇవన్నీ కొనిచ్చి వీళ్ళు స్కూల్కి పంపిస్తే ఈ విధంగా అంటాం ఏంటంటే ఎవరికి ఉండాల్సిన బాధలు వాళ్ళకు ఉంటాయండి. ఆ చిన్న పాప బహుశా టీచరు చివాట్లు పెడుతుందేమో, ఇవి జ్ఞాపకం చేస్తలేవు, ఇవి చదువుతలేవు అని. మ్యాథ్స్లో కావచ్చు, రైమ్స్లో కావచ్చు, ఇంకా రైమ్స్ పోయమ్స్ ఉంటాయి కదా, అవి చెప్పడంలో విషయం కావచ్చు, ఇంకా చదవడం విషయంలో కానీ ఆ చిన్నప్పటి నుండే వాళ్ళకి ఏదో మీద పెద్ద బాధ. చదవచ్చు కదా అంటే అది వాళ్ళకు భారం అయిపోయింది. కాబట్టి ఎవరికి ఉండవలసిన వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఇంటికి పోతేనే మమ్మీ హోంవర్క్ చేయకుండా, మమ్మీ ఏమీ నాకు నసపెట్టకుండా, నన్ను విసిగించకుండా ఎంచక్క ఒక రోజుకు ఒక ఐస్ క్రీమ్ కొనియాలి. ఎంచక్క కొంతమంది యూనిఫామ్ ఇడవమంటే కూడా బాధనే. మొత్తం అట్లా పుస్తకాలు బుక్స్ అక్కడ ఆ బ్యాగ్ అక్కడ పెట్టి ఆడినప్పుడు మమ్మీ ఏమనద్దు, మమ్మీ ఏమనద్దు. వాళ్ళు చేసినట్టుగా, వాళ్ళు ఆడినట్టుగా చూస్తే మమ్మీ ప్రేమించినట్టు. లేకపోతే స్కూలు యూనిఫామ్ తీసేయి, వాష్రూమ్లో పోయి మొత్తము వాష్ చేసుకుని రా, నీకు కొంచెం స్నాక్స్ పెడతాను, తిన్న తర్వాత నువ్వు ఆడటానికి లేదు, హోంవర్క్ చేసుకో. ఇవన్నీ స్ట్రిక్ట్ పెడితే ఆ చిన్న వాళ్ళకి ఎంత భారం. అవునా కాదా అభినయ్? ఎంత వేదన, బాధ. నా స్వతంత్రానికి అడ్డు తలిగి నాకు క్రమశిక్షణ పెడుతున్నారు. వేదన. వాళ్ళు ఏం చెప్పారు పేరెంట్స్? ఒక వస్తువు తీసుకురావాలన్నా నాకు ఇప్పుడు కొంచెం ఆగు మమ్మీ, నేను ఆడుకుంటున్నాను, ఇక్కడ మాట్లాడుతున్నాను. వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు చిన్నప్పుడే. తర్వాత ఇప్పుడు వాషింగ్ మిషన్ వచ్చేసింది, ఇప్పుడు అన్నీ రెడీమేడ్ కింద కదా. ఇప్పుడు వాకిలు ఊడటానికి చిన్నప్పుడైతే పెద్ద లంకంత వాకిలు ఉంటే అమ్మ బాబోయ్ ఒక అరగంట అయ్యేది వాకిలు ఊడ్చేది కదా సురేష్ సిస్టర్. ఇప్పుడు అంతా టైల్సే. ఊడటానికి ఊడమంటే ఇబ్బంది. ఆ ఊడటానికి ఏమైనా నడుము వంచి ఏమైనా ఊడ్చుడా? నిలబడటానికి పెద్ద చీపురు. అదేం చీపురు? నిలబడే ఊడ్చుడు. ఒక్క 2 minutes కూడా కాదు మొత్తం ఊడటానికి. ఎందుకు? టైల్స్ మీద కదా. దానికి
తర్వాత ఊడుస్తా అని దెబ్బలాడుకోవడం. వాషింగ్ మిషన్ బట్టలు పిండిన తర్వాత అదే 70% ఆరేస్తుంది. కొంచెం ఎండయి బిడ్డ అంటే తర్వాత, లేకపోతే చెల్లి అయితే అక్క అయితే ఊకే మేమైనా అనే ఒకరి మీద ఒకరు అన్నమాట. అదొక భారం, అన్ని భారమే మనకు. ఇప్పుడు పెద్దవాళ్ళకు ఈ అనుభవించిన వాళ్ళు పెద్దవారు ఇదొక పని, తిన్నది ఎలా అరుగుతుంది. చెప్పండి, తిన్నది ఎలా అరుగుతుంది? అరగటానికి ఉన్న పనులు ఆ చిన్న పనులు చేస్తేనే కొంచెం ఇంకా బలం వస్తుంది అనేది కాదు. ఆ తిన్నది కూడా, ఆ తిన్న మందం కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో బద్దగించేటువంటి రోజులు కనబడుతున్నాయి. ఆ పనులు చేసడానికి కూడా విసుగు, బాధ, వేదన. అవునా కాదా? బిడ్డగా షాపింగ్ పోను, ఇప్పుడే పోను, నేను కూరగాయలు ఎప్పుడే పోను. అరే కూరగాయలు మీకోసమే కదా అనటానికి మమ్మీ చెప్పింది, డాడీ పైసలు ఇచ్చింది. దాని కొరకు కూడా వేదన, బాధ. ఇలాంటి జనరేషన్, ఈ జనరేషన్కు ఊ అంటే బాధ, ఆ అంటే బాధ. అవునా కాదా? మరి నువ్వు చదువుతూనే రేపు నువ్వే కలెక్టర్ అవుతావు, డాక్టర్ అవుతావు, ఇంజనీరింగ్ అవుతావు, గొప్ప గొప్ప ఉద్యోగస్తుడు అవుతావు, బిజినెస్ మ్యాగ్నెట్గా పెద్ద వ్యాపారవేత్త అవుతావు. అదేదో ఇతరుల కోసం మమ్మీ చూడు, నన్ను అనవసరంగా మమ్మీ డాడీ చూడు అనవసరంగా కాలేజీలో పెట్టి నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నారు లెక్చరర్. మన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ముందట దాదాపుగా యవనస్తులు 3 రోజులు దాదాపుగా ఒక 25 మంది కంటే ఎక్కువ చచ్చిపోయారండి ఆత్మహత్య. చాలా బాధాకరం. బుధవారం ఎగ్జామ్ స్టార్ట్ అయింది కదా ఇంటర్మీడియట్, సోమవారం నుంచి 2 రోజులలో ఒక 25 మంది కంటే ఎక్కువ చచ్చిపోయారు. మళ్ళీ 17,000 మంది, అంటే 20,000 మంది, దాదాపుగా 17 నుంచి 20,000 మంది ఆబ్సెంట్ అయ్యారన్నమాట ఎగ్జామ్. మరి ఏంటిదో ఏం కారణం తెలియదు. ఇంత పెద్ద సంఖ్యలో ఆబ్సెంట్ అవ్వడము ఇదే ప్రథమ స్థానం, అంటే ఇదే మొదటి స్థాయి అన్నట్టుగా నిపుణులు అంచనా వేసుకుంటున్నారు. మరి ఏమైందో ఏమో తెలియదు. ఎందుకంటే సెల్ ఫోన్నే మనుషులను కలిచివేస్తుంది. తర్వాత సెల్ ఫోన్లో ఇంకోటి ఏముంది తెలుసా? సెల్ ఫోన్లో ఇప్పుడు బాగా అడిక్ట్ అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్ కాదు, ఇప్పుడు పిల్లలు డబ్బులు ఆశ చూపిస్తున్నారు, దాన్ని ఏమంటారు? రమ్య, బెట్టింగ్ యాప్స్, దానికి ఆకర్షింపడుతున్నారండి చాలామంది ఈజీ మనీ కోసం. ఎందుకంటే జలసాలకు అలవాటు పడి యువకులు, క్యాంటీన్ కూడా ఉంది కదా, క్యాంటీన్లో మెల్లమెల్లగా అలాగ అలవాటు అయిపోయి డ్రగ్స్ వైపున, ఇంకా వేడి వైపున, అట్లాగా బెట్టింగ్ యాప్స్ ద్వారా మోసగించబడి అట్లా ఆత్మహత్య చేసుకుంటున్నారు. మొత్తము డబ్బుల మీద పడిపోయి లాస్ అయిపోయి ఇలాగ చాలా అవుతున్నారండి. ఇదంతా దుష్ట కార్యాలు జరుగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొన్న సెల్ ఫోన్లో మీకు సిలివన్ ప్లేయర్ హౌస్లో పంపించిన 5th 6th క్లాస్ అనుకుంటా బాలుడు సెల్ ఫోన్, స్కూల్ యూనిఫామ్ తీసేయకుండానే ఇంటికి వచ్చి కదా సెల్ ఫోన్ పట్టుకుని ఉన్నాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటే స్నాక్ తీసుకొచ్చి, ఫస్ట్ నువ్వు పుస్తకం పట్టుకో తీసే అని చెప్పి సెల్ ఫోన్ తీసేసిందో లేదో, ఆ పక్క పట్టున్నటువంటి బ్యాటు తల మీద కొట్టి, చూడు ఒక నేరస్తుడు అయిపోయాడు. తల సున్నితమైనది కదా, ఆ బ్యాట్ చాలా పెద్ద చెక్క, పొడవాటి బలమైనటువంటి చెక్క కదా అది, బ్యాట్తో కొట్టాడు. ఊహించలేదు నా కుమారుడు ఇలా కొడతాడు. అది ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ ఆ సోషల్ మీడియాలో అది చెక్కలు కొడుతుంది ఆ షార్ట్ వీడియో. నేరస్తుడు అయిపోయాడు సొంత తల్లిని. ఎందుకంటే సెల్ ఫోన్ వద్దు, ఫస్ట్ నువ్వు హోంవర్క్ చేసుకో, చదువుకో.
ఈ ఎగ్జామ్ మూమెంట్ కదా ఇప్పుడు మార్చిలో, ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి, మార్చిలోనే కదా ఎగ్జామ్ సీజన్. ఇట్లాగా నేరస్తుడు అయిపోయాడు ఆ పిల్లాడు, సొంత తల్లిని కొట్టి చంపేసి. ఇలాంటి అనార్థాలకు లోనవుతున్నది సమాజం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చెప్పింది చేయకుండా అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తూ ఒకరోజు అది జాముగా, అంటే చాలా భారంగా మారిపోయి వేదనగా దారితీసి చావే పరిష్కారంగా పోతున్న సమాజానికి దేవుడు చెప్తున్నాడు, దేవుని మాట వినడంలో క్షేమం ఉంటుందండి. నశించే వారిని రక్షటకే ఈ లోకానికి వచ్చాడు యేసుప్రభు. మానవ జాతిని సృష్టించింది చచ్చిపోవటానికి కాదు, అర్ధాంతరంగా బలవస్మరణ చేసుకోవటానికి కాదు. ఒక లైఫ్ ఉంది, ఒక ఉన్నతమైన లైఫ్ మాధుర్యం ఉంది, అది అనుభవించటకే, పాప శాప నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చింది యేసుప్రభు. అందుకు విడిపించడానికి పొమ్మంటే ఆయన పగతో పోలేదు, కానీ ఎప్పుడైతే సముద్రంలో పడేసిండో ఆ సముద్రం మీకు చేపను ఆజ్ఞాపించి ఆ యోనాను కాపాడి, ఎక్కడైతే పోలేదో ఆ నినవే ప్రాంతంలోనే ఆ చేప ఒడ్డున కక్కినప్పుడు ఆ నినవే ప్రాంతం వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఈ సువార్త ప్రకటించినప్పుడు 3 రోజులు మొత్తం ఆ ప్రాంతమంతా, అప్పుడు ఆ కాలంలో క్రీస్తు పూర్వములో 760వ సంవత్సరములో ఆ ప్రాంతమంతా సంచరించింది. ఎందుకంటే అది మహానగరం, మహాపట్టణం, 1,20,000 మంది జనాభా ఉంది అప్పట్లో. ఈ 1,20,00,000 మంది హైదరాబాద్ అంతా ఘోరంగా ఉంది, ట్రాఫిక్ జామ్. సో ఇది అదే రేషియోతో ఇప్పుడున్నటువంటి దానికి 1,00,000 అప్పట్లో 1,00,000 ఇప్పుడు 1,00,000తో సమానం కంటే ఎక్కువనే. ఆ మహానగరంలో 3 రోజులు సంచరించి సువార్త ప్రకటించి రాజు మొదలుకొని సామాన్యుడి వరకు, పశువులు, మనుషులందరూ 3 రోజులు ఉపవాసం ఉండి వాళ్ళ వస్త్రంలో, వాళ్ళ ప్రశస్త వస్త్రం వదిలిపెట్టి ఆ గోనె సంచి కట్టుకొని, గోనె పట్టు కట్టుకొని బూడిదలో ఉండి పొంగులాడి, అంటే బూడిదలో కూర్చుండి దేవుణ్ణి స్మరించారు. మారుమనసు పొందుటకు పశ్చాత్తాపడ్డారండి. వాళ్ళ మీద ఉన్న ఉగ్రత నుండి దేవుని కనికరము వాళ్ళ మీద వచ్చేసింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యోనా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోదు. ఉత్తగా పారిపోయిన నేను, నువ్వు జాలిగల దేవుడు, నువ్వు కరుణామయుడు, కటాక్షం కలిగినవాడు, అత్యున్నత కృప గలవాడు, తప్పక వాళ్ళని క్షమిస్తావు. అందుకోసం వాళ్ళు క్షమించవద్దు, వాళ్ళను శిక్షించాలి. మనల్ని ఊరికి బాధ పెట్టేవారు, మనల్ని హింసించి పెట్టేవారు, మాకు చాలా మరణ సంకటంగా, మాకు చాలా వేదన కలిగించేవారిని శిక్షించాలని, ఉగ్రత పాత్రలు కావాలని అనుకుంటే నువ్వేం చేశావు? నన్ను తర్షీషు పోనివ్వకుండా ఇదిగో నినవే ప్రాంతానికి తీసుకొచ్చావు.
నాకు తెలుసు ఇది అంటే సువార్త ప్రకటించకుండా ఎలా పశ్చాత్తాపడతారండి? దేవుడు కరుణామయుడు. చూడండి, శత్రువులు సైతము, తనకు విరోధులు సైతము దేవుడు ఛాన్స్ ఇచ్చే దేవుడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త గనక. తెలిసి తెలియక నాకు విరోధంగా ప్రవర్తిస్తున్న శత్రువులుగా, అందుకోసం క్రైస్తవులతో అంటాడు, మీ శత్రువులను ప్రేమించుడే. మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుడు తన చంద్రుడు మరి ఎలా ప్రకాశిస్తాడో, ఎలా వెన్నెల కాస్తున్నాడో, ఎలా వర్షం కురిపిస్తున్నాడో దేవుడు ప్రతి ఒక్కరిని మంచివారిని చెడ్డవారిని అందరినీ సంరక్షించేవాడు, నడిపించేవాడు, కాపాడేవాడు. అయితే మేము హింసించే వారి కోసం ప్రార్థన చేయమన్నాడు. మీరు బాధ పెట్టే వారికి సువార్త చెప్పమంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. అప్పుడు నా కుమారులుగా మీరు ఉంటారు, సూర్యుని వలె ప్రకాశించబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా కుమారుడుగా ఉండుటకు, నా దాసుడుగా ఉండుటకు నా పక్షం వెళ్ళి సువార్త చెప్పు. సువార్త చెప్పిన వినకపోతే అప్పుడు నేను వాళ్ళ ప్రవర్తన బట్టి ప్రతీకారం చేస్తాను, ప్రతిఫలము ఇస్తాను. అదే రీతిగా ఇప్పుడు నహమును పంపించాడు. అది మొదటిసారి కాపాడిన యోన ద్వారా ఇప్పుడు కూడా రెండోసారి కూడా ఈ రెండో బాధ కూడా భక్తులకు ఈ బాధ నివారించుటకు నేను చూస్తున్నాను. నహమును అందుకోసం పంపించిన, ఆదరణ చేయటానికి వాళ్ళను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 7వ వచనం చదువుదాం. నహము 7వ వచనము, మొదటి అధ్యాయము. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మకం ఉంచు వారిని ఆయన ఎరుగును. ఆయన మీద నమ్మకం ఉంచటానికి, శ్రమ దినమున దేవుడు ఆశ్రయించుటకు దేవుడు ఉత్తముడు గనక ఆయన రుచి చూచి తెలుసుకోమంటున్నాడు, ఆయన కృపను పొందుకోమంటున్నాడు, ఆయన దయాదాక్షిణము కలిగేటట్లుగా పశ్చాత్తాపడమంటున్నాడు. ఈ యొక్క నినవే ప్రాంతాన్ని, ఎదుగో ఈ అష్షూరు సామ్రాజ్యాన్ని. ప్రియదేవుని బిడ్డలారా, ఒక శత్రువులను, ఈ లోక ప్రజలను అలా ఉన్నప్పుడు క్రైస్తవులను కూడా ప్రేమించే దేవుడు. ఎందుకు? అసలు దేవుని బిడ్డలే ప్రేమకు అర్హులు, ఎందుకంటే దగ్గరగా ఉంటారు కాబట్టి. ఇప్పుడు మనము సువార్త చేస్తే వాళ్ళకు దొమ్మిగా మన మీద పడుతున్నాం మతోన్మాదులు, కానీ వాళ్ళు క్షమించే దేవుడు, వాళ్ళు కాపాడే దేవుడు. వాళ్ళ పశ్చాత్తాపడితే తప్పక వాళ్ళని కటాక్షిస్తాడు. వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటున్నాడు, వాళ్ళ కోసం సువార్త చేయమంటున్నాడు. మనం సువార్త చేయక, ప్రార్థన చేయక వస్తున్నా మన దోషులు కావు. మరి ఆ సువార్త చేయలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, సావాసం చేయలేకపోతున్నాం, ఆత్మీయతలు ఎదుగులేకపోతున్నాం, ఆయన బిడ్డలకు నిలబడతలేము, సాక్షులుగా ఆయన పక్షులు నిలబడతలేము. మన ఇష్టానుసారంగా మనకు ఎలా దోస్తే అలా ప్రవర్తించినప్పుడు మనము మరి వాళ్ళ ద్వారా మనకు జ్ఞానోదయం కలగటానికి, వాళ్ళ ద్వారా మనల్ని శిక్షించాడు దేవుడు, సమస్యలు మనం సృష్టించాడు దేవుడు. ఈ సమస్యలను బట్టి, ఈ మతోన్మాదుల ద్వారా, లేకపోతే ఈ దురాత్మ ప్రభావం బట్టి విరోధులు, మన ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని విరోధులు, అభిషక్తి విరోధులు, సృష్టికర్త విరోధులు, దురాలోచన చేసిన వాళ్ళు మన మీద అవమానపరిచే విధంగా, వెక్కిరించే విధంగా, అపాసం చేసే విధంగా ఉన్నప్పుడు భక్తుల ప్రోత్సాహం లేకుండా పోతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం? ఎంత ప్రార్థన చేసినా, సువార్త చేసినా వాళ్ళకి విరోధులుగా, అప్పుడు మనం ఏం చేస్తాము? బలహీనం అయిపోతున్నాం. భక్తుల ప్రోత్సాహం లేకుండా మనం ఇట్లా సువార్త చేస్తే నలుగురు రక్షణ పొందితే భక్తుల ప్రోత్సాహం, మనం ఇంకా ప్రార్థన చేయటానికి, సువార్త చేయటానికి, సావస్సులో ఉండటానికి. మనం చేసే తక్కువ, ఫలితం ఆశించేది ఎక్కువ. దేవుని కటాక్షం పొందాలంటే నువ్వు అనుసరించాలి సహోదరుడా, సహోదరి. విధేయత ఎలా ఉంది నీ జీవితంలో? ఏదో ఒకటి 2-3 విధేయతలు చూపిస్తేనే అయిపోతుందా ఆత్మీయ జీవితంలో దైవ అనుగ్రహం పొందుకోవటానికి? నువ్వు దీవించబడాలి దేవుని పక్షముగా ఉండటకు, ప్లస్ నీ విరోధులకు సువార్త చెబుతూ వాళ్ళ
సువార్త వలలో ఫలించుటకు ప్రార్థన చేయాలి. అందుకొరకే కదా ఉపవాస ప్రార్థన. ఎంతమంది ఉన్న ఉపవాస ప్రార్థనలు? అందుకోసమే కదా సహవాసం ఇష్టపూర్వక ఎంతమంది వస్తున్నారు? బలవంతంగా వస్తున్నాం, స్వతంత్రంగా వస్తున్నామండి, నిర్బంధంగా వస్తున్నాం. సమస్య వచ్చినప్పుడు వస్తున్నాం, సమస్య లేనప్పుడు ఎవరి పనులు వాళ్ళు బిజీ. మనం బిజీ పోకుండా పోతే దైవోగ్రతలు కాం. ఈ యోనా లాగా దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేస్తాం, మళ్ళీ దానికి ఒక కారణాలు వెతుకుతాం. నాకు ఈ సమస్య వచ్చింది కానీ నాకు ఈ ప్రార్థన చేస్తే నాకు జవాబు రాలే. ఉత్తగానే డిసప్పాయింట్ అవుతాం, ఊరికనే బలహీనం అయిపోతాం. చేసే పని ఏమో తక్కువ, ఫలితం మాత్రం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. నిజంగా దేవుడు చెప్పింది చేస్తున్నామా మనం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చెప్పింది చేస్తే మనకు పరిస్థితి ఇలాగ ఎందుకు అవుతుంది? మన సమస్యల నుంచి ఎందుకు విడుదల పొందుకోం? మన సంకుచితమైనటువంటి దానిని విశాలంగా ఎందుకు పచ్చబడలేం? మన కెరీర్ ఎందుకు అప్ అండ్ డౌన్గా అయిపోతుంది, మసకబారినట్టుగా, భవిష్యత్తు యొక్క అంధకారంగా అయిపోతుంది? ఎందుకంటే భక్తి లోపం. భక్తి యథార్థంగా చేస్తే నిజంగా అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎస్, అద్భుతం చేస్తాడు. నీ సమయం వృధా కాదు. వృధా అవుతుందంటే నువ్వు భక్తి వృధా చేసుకున్నావు. సరే, భక్తి వృధా చేసుకున్నా కొంచెము గ్యాప్ ఏర్పడుతుంది అనుకో, పర్వాలేదు. ఆ గ్యాప్లో దేవునిలో సరిపడు అద్భుతం చేస్తాడు. ఏ స్థాయిలో ఏ విధంగా నువ్వు ఎదుర్కొంటున్నావు ఆ సమస్య విడుదల పొందటానికి ఇదివరకు నీ భక్తినితన కారణం అయినా పర్వాలేదు, ఆ సమస్యకు జవాబు దేవుడు ఇస్తాడు. కనుక దేవుడికి లోబడు, ఉన్న చోటు ఉన్న పాటున నేను మాటకు లోబడి విశ్వాసంగా నేను సేవించు. దేవుడు చెప్పినట్టుగా అద్భుతం చేస్తాడు. కష్టతరాన్ని సులభపరుస్తాడు. హల్లెలూయా. మారు మనసు పొందుకో, పశ్చాత్తాపడు, నీ భక్తినితను ఖండించుకో, నీ స్థితిని ఒప్పుకో. నిజమైనటువంటి దైవ కటాక్షం పొందే విధంగా ఉంటే అద్భుతం దేవుడు చేస్తాడు. ఏమంటున్నాడు? నేను ఉత్తముడును, కీర్తనలో ఉంటు నేను ఉత్తముడు అని తెలుసుకోండి. నేను ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. మనం అనుభవిస్తలేము కనుక అంటాడు, యెహోవా ఉత్తముడు, శ్రమ కలగగా నన్ను ఆశ్రయించిన వారిని, నీ శ్రమ ఉన్నవారికి ఆశ్రయ దుర్గమై ఉండాలి. మనకు శ్రమ ఎప్పుడెప్పుడు మనకు ఇబ్బంది అనిపిస్తుందో దేవుని ఆశ్రయించాలి, ప్రార్థించాలి, వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి, నేను ప్రణాళిక తెలుసుకోవాలి. కొంతమంది ఉపవాస ప్రార్థన చేస్తారు. ఇప్పుడు లెట్ డేస్ కదండి, సమస్యలే విడుదల పొందటానికి చేస్తారు, కానీ దైవ ప్రణాళిక నెరవేర్చబడటానికి ఉపవాస ప్రార్థన ఎంతమంది చేస్తున్నారండి? ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? కెరీర్ మంచిగా మలచబడాలి, మంచి పెళ్ళి కావాలి, మంచి ఉద్యోగం కావాలి. ఇప్పుడు నేను పీజీ చేస్తున్న, ఎగ్జామ్ రాసినప్పుడు మంచి విజయం రావాలి, ఇంకా దాన్ని బట్టి ఇంకా ప్రమోషన్ కావాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోతుంది కాబట్టి మంచి మార్కులతో రావాలి. ఒక్కొక్కరు విధానం. కానీ దైవ ప్రణాళిక, దేవుడు ఏ విధంగా నన్ను మలచటానికి, నన్ను మరి నా జీవితాన్ని ఏ ప్రణాళికబద్ధంగా నన్ను నిలబెట్టడానికి ఉన్నదో ఆ సంకల్పం తెలుసుకుందాం, ఆయన చిత్తం తెలుసుకుందాం. ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడు నా ఊహకు మించిన అద్భుతంగా దేవుడు ఉన్నతంగా నిలబెడతాడు. నేను ఎంత చేసినా భూ సంబంధమైన మనసు కలిగి ఉంటాను కదా, కానీ దేవుడు పర సంబంధమైన దేవుడు, పరలోక అధిపతి అయిన దేవుడు, సృష్టికర్త, నా పట్ల ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ఆ ఆలోచన నా జీవితం నెరవేర్చబడాలి. ఆయన పుట్టించిందంటే ఊరికనే పుట్టించాడు కదా, ఒక ప్రత్యేకమైన ఒక పర్పస్, ఉద్దేశంతో కదా. ఆ ఉద్దేశం నాలో నెరవేర్చబడాలి. ఆ సమర్పణ చేసుకుంటే అద్భుతమైన రీతిగా దేవుడు సహాయం చేస్తాడు. బిహైండ్ యువర్ ఎక్స్పెక్టేషన్ గాడ్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ యువర్ లైఫ్ యాజ్ ఎనీథింగ్. గొప్పగా రూపాంతరం నీ జీవితంలో దేవుడు కలగజేస్తాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు. నువ్వు నమ్మి దేవుడికి
లోబడి మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు దేని బట్టి, నా విధేయతను బట్టి, నా భక్తినితను బట్టి, అందుకొరకే లోబడాలి. అందుకోసమే దేవుని దగ్గర కటాక్ష పొందే విధంగా మారుమనసు పొందుకొని, ఇదిగో ఇంత శత్రువులుగా ఉన్నటువంటి అషూరు దేశాన్ని, ఆ రాజధాని నినవే ప్రాంతాన్ని, తన భక్తులను హింసించేవారు సైతము తను కటాక్షించాడు. యోనా కాలంలో మొదటిసారిగా వాళ్ళను వాళ్ళ బాధ నివారించాడు, దైవ ఉగ్రత నుండి కాపాడాడు. ఇప్పుడు రెండోసారి దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత యోనా ఏమో 760 సంవత్సరాలు పోయాడు. ఇదిగో నహూం ఏమో 630-20 సంవత్సరాల్లో కాలంలో వెళ్ళాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పటికి ఇజ్రాయెల్ ప్రజలు చెరపట్టబడ్డారు ఈ అషూరు వాళ్ళ ద్వారా, ఆ అహంకారంతో ఉన్నారన్నమాట. కాబట్టి ఒక్కసారి హెచ్చరిక, నువ్వు అందరినీ నువ్వు గెలిచిన ఒక తీరు, నా దేశము, నా ఇజ్రాయెల్ ప్రజలను గెలిచిన ఒక విషయం, వాళ్ళ అవిధేయతను బట్టి నీకు అనుమతి ఇచ్చాను, వాళ్ళు చెరపట్టావు. అయితే నీ బలమును బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ యోచన బట్టి కాదు, నాకు విరోధంగా యోచన చేస్తున్నావు. జాగ్రత్త, ప్రతీకారం చేయ దేవుడను. దోషులు నిర్దోషులుగా నేను చేయను. దోషులు పశ్చాత్తాపడితే నేను నిర్దోషులుగా చేస్తాను. కాబట్టి నువ్వు ఉత్తముడును, నువ్వు ఛాన్స్ ఇస్తున్నాను ఈ ప్రవక్త ద్వారా, నా భక్తుల ద్వారా. అందుకొరకే మూలవాక్యం ఏముంది తెలుసా? యెహోవాను గూర్చి మీరు దురాలోచన యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి, బాధ ఆ రెండో మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని మళ్ళీ నివారణ చేస్తారు. రెండోసారి కూడా మారుమనసు పొందుకుంటే, హల్లెలూయా, పశ్చాత్తాపడితే, మీ దౌర్జన్యము, నీ దుర్మార్గత నుండి విడుదల పొందుటకు మారుమనసు పొందుకుంటే మళ్ళీ నేను కృప చూపిస్తాను. మన అన్నాడు యోనాకాలం క్షమించినట్టుగా మళ్ళీ ఇప్పుడు నీకు మిమ్మల్ని ఆదరించుటకు పంపించాను. నహూమును, నా ప్రవక్తను మళ్ళీ ఆదరిస్తాను, మళ్ళీ నివారిస్తాను, మళ్ళీ కాపాడుతాను అంటున్నాడు. ఇప్పటికే నీ చర్యలు ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలనే కాదు, ఇప్పుడు యూదా దేశాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నావు. ఆయన అటువైపు చూస్తే మీరు శిక్షించాల్సిందే, ప్రతీకారం చేయాల్సిందే. నా భక్తులను హింసించిన కొలది, నా భక్తులను హతమోచిన కొద్ది, నా భక్తులను ఇబ్బంది పాలు చేసిన కొలది. కానీ నాకు ఛాన్స్ ఇస్తున్నాను, రెండోసారి కూడా నీ బాధను నివారణ చేస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికైనా మారుమనసు పొందుకో. అవకాశం ఇచ్చాడు అషూరు సామ్రాజ్యానికి, నినవే పట్టణానికి. దేవుడు అకస్మాత్తుగా తన ఉగ్రత చేయడు. ఉగ్రత ముందు ఆయన హెచ్చరిక చేస్తాడు. అందుకోసం మనం సువార్త చెప్పేది ఎందుకు తెలుసా? దైవ కటాక్షం పొందటానికి, లేకపోతే దేవుడి ఉగ్రత వారి పైన ఉంటుంది. మనము దేవుని మాటలు, సువార్త మాటలు విన్న వారికి, లోబడ్డ వారికి మన మీద ఉన్న ఉగ్రత క్రీస్తు బలియాగం అయిపోతుంది. మన కోసమే సెలవులో బలియాగమైంది. అందుకోసం ఆయన అభిషక్తుడికి విరోధంగా అల్లరి రేపుకొని దురాలోచన చేయకూడదు. భూరాజులారా జాగ్రత్త, నా అభిషక్తుని ముద్దు పెట్టుకుంటేనే నా కోపం చల్లారుతుంది మీ మీద. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కీర్తన 2వ అధ్యాయము 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఆయన హత్తుకోవాలి, ఆయనను ముద్దు పెట్టుకోండి, ఆయన బలియాగమును ఆశ్రయించండి. అయ్యా, నా కోసం, నా మీద రావాల్సిన ఉగ్రత నీ మీద వేసుకొని నా కోసము సెలవులో బలియాగమైనవయ్యా. నిన్ను బట్టి నేను క్షమించబడతాను, ఓరవబడతాను, నేను సహించబడతాను, గొప్పగా రక్షింపబడతాను. నిన్ను బట్టే నీ కృపలో పాలొందుతానయ్యా, నీ జీవంలో పాలొందుతానయ్యా అని మనం పశ్చాత్తాపడితే, మన స్థితిని మనం దేవుని దగ్గర ఒప్పుకుంటే, మన మీద ఉగ్రత అంతా క్రీస్తు మీద పెట్టి మనం క్షమించి, మనల్ని కటాక్షించి మనం ఆదరిస్తాడు.
శ్రమ దినమున ఆయనకు ఆశ్రయదుర్గముగా మనకు ఉంటాడు. ఆయన ఉత్తముడైన దేవుడు గనుక ఆయన అనుభవిద్దాం. ఆయన గొప్ప దేవుడుగా, ఆయన ప్రేమ వాత్సల్యములైన దేవుడు. ఆయన దోషులు నిర్దోషులుగా చేయడు. దోషులను పశ్చాత్తాపడితే నిర్దోషులు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రండి దేవుని సమ్ముఖములో మనం దేవుని కటాక్షం పొందే విధంగా మన మీద ఉన్న ఉగ్రత దేవుని మీద మోపట్టుకో, మరి క్రీస్తు మీద మోపట్టుకో, ఆయన అభిషక్తుల మీద మోపట్టుకో. తద్వారా ఆయన కటాక్షం, ఆయన దీవెన, ఆయన ఆదరణ, ఆయన జీవము, ఆయన అనుగ్రహం, ఆయన నిబంధనలు స్థిరపరచబడే విధంగా ఆయన కృప పొందుకోవటానికి ప్రార్థన చేద్దాం. వాక్యము చేత, ఈ వాక్యం చేత దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఈ పగటి కాలంలో నీ వాక్యము విని ప్రభు దాన్ని సమ్మతించిన వారు, యోనాలాగా భక్తిగా ఉన్నవారు కానీ, అలానే నినవే పట్టణస్థులుగా ఉన్న అయ్యా నీకు విరోధులుగా, నీకు శత్రులుగా ఉన్నవారు కానీ, వారైనా నీ బిడ్డలుగా ఉన్నవారైనా, యోనా లాంటి వారు, ఇజ్రాయెల్ ప్రజలు లాంటి వారు, యూదా ప్రజలు లాంటి వారు ఉన్నప్పటికీ వారి అవిధేతను బట్టి నీ ఉగ్రత చూపిస్తున్నావయ్యా. నీ చిత్తానికి తెలిసి తెలవక ప్రవర్తించే వారి మీద, యోనా మీద ఉగ్రత ఉన్నట్టు, అలాగనే ప్రభు స్తోత్రము తండ్రి. నినవే ప్రాంతంలో మా బలాన్ని బట్టి, మా ఆలోచన బట్టే, మీ ఇష్టానుసారంగా మేమేమి అనుకుంటే అది సాధించగలుగుతున్నామని గర్వం, అహంకారం ఉన్న వారిని కూడా నీ ఉగ్రత చూపిస్తున్నావయ్యా. వాళ్ళకు ఛాన్స్ ఇస్తున్నావు, వీళ్ళకి ఎవరికైనా నువ్వే సృష్టించావు, నువ్వే వాళ్ళని పాలిస్తున్నావయ్యా. నీ చిత్తం ఎరిగి ఎరగనట్టుగా ప్రవర్తించేవారు, నీ చిత్తం బొత్తులకు ఎరగకుండా ప్రభు స్తోత్రం తండ్రి, ఆ కులంలో మతము చెప్పినట్టుగా ఈ లోకరీతిగా ఆచారంలో జీవిస్తున్న వారందరికీ నువ్వు ఛాన్స్ ఇస్తున్నావు తండ్రి. అయితే వారి ఇదిగో ప్రభు ప్రజల మీద నీ ఉగ్రత అంత ప్రభు, ఎవరైతే ప్రభు నిజంగా వారి స్థితిని ఇదిగో ప్రభు ఒప్పుకొని, అవును కదా దేవుని చిత్తం తెలుసుకొని తెలవనట్టుగా ప్రవర్తించిన ప్రవర్తన బట్టి కూడా దైవ ఉగ్రతలో పాత్రలమవుతున్నాం. నడిపింపుకు నేను ఆటంకంగా ఉంటున్నానని వారు నిజంగా తెలుసుకొని గ్రహించి మారుమనసు పొందిన వారు క్షమిస్తున్నావయ్యా. ప్రజల మీద ఉన్న ఉగ్రత తన నీ ప్రియ కుమారుని మీద పెట్టుటకే ఈ లోకానికి నీ ప్రియ కుమారుని పంపించావయ్యా. అందుకోసం నీ శిలువ బలియాగం ద్వారా అందరిని క్షమిస్తున్నావు. ఎవరైతే నీ అభిషక్తిని శరణొచ్చి అయ్యా నన్ను క్షమించము, నీకు ఎదురుగా నీకు వేరుగా నేను దురాలోచన చేసి ఉన్నాను, నీకు ప్రభు విరోధంగా ఆలోచన చేసి ఉన్నాను, నా ప్రవర్తన ఉంది, నా నడవడి ఉంది, నా భక్తినత ఉంది, నా అవిధేత ఉందని ఎవరైతే నీ శిలువ దగ్గరకు వచ్చి క్షమాపణ పొందుతున్నారో, పశ్చాత్తాపడే విధంగా అయ్యా క్షమాపణ పొందే విధంగా శ్రమ దినమున నేను ఆశ్రయ దుర్గమై ఉన్నాను అని నమ్మిన వారిని ఎరుగుదును సెలవిచ్చి ఉన్నాను. ప్రభు స్తోత్రము తండ్రి, నీకు నమ్మకస్తులుగా నేను సడుజొచ్చిన వారికి కటాక్షించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీ మీద నమ్మకం కలిగి ప్రభు స్తోత్రము తండ్రి ప్రార్థన చేసిన వారిని ఎరుగుదు అయ్యా. అట్టి అనుగ్రహం కలగజేయమని ప్రార్థన చేస్తాను తండ్రి. నీకు ఆలోచనకు, నీ ఆలోచనకు విరుద్ధమైన ఆలోచన కానీ, క్రియలు కానీ, ప్రవర్తన కానీ ఎవరైతే ఉన్నారో వారి బొత్తిగా ప్రభు నీ సన్నిధికి వచ్చి ప్రభు క్షమాపణ పొందిన వారికి, బొత్తిగా వారి మీద ఉన్న వారికి కలుగయ్యే బాధ సంపూర్ణంగా నివారణ కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. మాకు రావాల్సిన ఆ బాధల ఇబ్బందులన్నీ మేము మా ప్రవర్తన బట్టి, మా వ్యతిరేకమైన ఆలోచనల మాటలు క్రియలను బట్టి వచ్చే బాధలన్నీ నీ ప్రియ కుమారుని మీద పెట్టి ఆ బాధ అంతా నివారణ కలగజేసి నువ్వు క్షమించి నీ జీవంలో పాలుందే విధంగా, నీ చిత్తంలో స్థిరపరచబడే విధంగా, ఈ నడిపింపును ఏకీభవించే విధంగా, నీ ప్రణాళికబద్ధమైన నడిపింపులో మేము సజీవ యాగం అర్పించుకునే విధంగా మనల్ని మన్నించమని, క్షమించమని నీవు కృప చూపించలో ప్రభు అత్యధికమైన ప్రేమ స్వరూపడవయ్యా. అయ్యా నువ్వు గొప్ప ఉన్నతమైనటువంటి వాత్సల్యం చూపించే దేవుడు కనుక కటాక్షించమని ప్రార్థన చేస్తాం. మా శరీరం ప్రాణం ఆత్మనికి అప్పచెబుతూ ఎంతమంది అయితే యథార్థంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారో వారందరినీ క్షమించి నీ జీవంలో ప్రభా స్తోత్రము తండ్రి అయ్యా స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీ కృపణాధం నుండి గాక నీ సేవకుడితో ఏకీభవించిన అందరిలో నీ కటాక్షం దయచేయమని నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.